ట్రైన్ నెంబర్ 12027 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కేఎస్ఆర్ బెంగళూరు శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. కోచ్ పరంగా అప్డేట్ అయ్యేది, కానీ ట్రైన్ పరంగా అప్డేట్ ఫస్ట్ టైం అయిందనమాట. ఫ్లాట్ 130 విత్ ఫ్లాట్ వీల్ సౌండ్, రన్ అదృష్టండి బాబు. శతాబ్ది ఏదో అనుకున్నా బాబు, నీళ్ళు కూడా స్టఫ్ ఉంది, కీప్ ఇట్ అప్. ఒక మాస్ రూట్లో ఒక మాస్ ట్రైన్ వెళ్తే ఎలా ఉంటుందో రిజల్ట్ నేను చూపిస్తాను, మీరు చూడండి. నార్మల్ ట్రైన్సే రంకిలసిన పరిగెడతాయి, అలాంటిది ప్రీమియం ట్రైన్ ఇంకా ఆగుద్దా చెప్పండి. ప్రీమియం ట్రైన్ విత్ ప్రీమియం జర్నీ అండ్ ప్రీమియం రన్. ఇంతవరకు బంగారుపేట స్కిప్లో ఏ ట్రైన్ ఇవని హై ఈ ట్రైన్ ఇచ్చిందండి. కేఆర్పురం స్కిప్ కొట్టాడండి బాబు. స్కిప్ ఏమైనా స్కిప్పా అండి, దెబ్బకి లెక్కలన్నీ మారిపోయాయి. ఇట్ ఈస్ ద మాన్స్టర్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే అండి, మాన్స్టర్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకార్ రైల్ ఫ్యాన్. మరొక కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అండి. నేను ప్రజెంట్ మన చెన్నై మహానగరంలోని డాక్టర్ ఎంజీ రామచంద్ర చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను అనమాట. ఈరోజు నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12027 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కేఎస్ఆర్ బెంగళూరు శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. శతాబ్ది ఎక్స్ప్రెస్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. వావ్, భారత మాతాకి జై. స్టేషన్ బయట ఉన్నా అనమాట. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి కరెక్ట్గా 5:30 స్టార్ట్ అవుద్ది అనమాట. 5:30 స్టార్ట్ అవుద్ది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి. స్టాప్ ఉంది, ఎంటీసీ బస్ స్టాప్ ఉందన్నమాట. అక్కడేమో ఇంకో జెండా ఉంది చూసారా. ఇక్కడేమో ఒక టెంపుల్ ఉందండి, వినాయకుడు టెంపుల్ లా ఉంది, ఒక టెంపుల్ ఉంది. అక్కడేమో చెన్నై మెట్రో అనమాట. వావ్, ఇక్కడేమో ప్రీపెయిడ్ ట్యాక్సీ అనమాట, బూత్ అనమాట. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, ఇది నమ్మయడం మచ్చా. ఓ చెన్నైలో కేఎఫ్సి, ఆనంద్ భవన్, రామరాజు, ఈ జనరల్ వెయిటింగ్ ఏరియా. అబ్బాబ్బాబ్బా, చెన్నై సెంటర్ చూసారా. మనం చెన్నై సెంటర్ లోపలికి వచ్చేసామండి. నాకు ఈ చెన్నై సెంటర్ లోపలికి వచ్చినాక నాకు స్టేషన్కి వచ్చిన ఫీలింగ్ రాదండి. ఏదో ఒక లగ్జరీ హోటల్కి వచ్చినట్టు, ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ వస్తుందండి బాబు. చూసారు కానీ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయో. ఈ ఫెసిలిటీస్కి, ఈ క్రౌడ్కి, ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్కి మొత్తం చూస్తే నాకు రైల్వే స్టేషన్ ఫీలింగ్ రాదు. ఏదో ఒక మంచి టాప్ క్లాస్ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది చెన్నై సెంటర్లో. ఇక్కడ మనకి ఫుడ్ పరంగా, బెడ్ పరంగా ఎక్కడ లోటు ఉంటుందండి బాబు. వెయిటింగ్ పరంగా ఎక్కడ లోటు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా మన చెన్నై విషయానికి వస్తే అంటే డాక్టర్ ఎంజీ రామచంద్ర చెన్నై సెంటర్ అనమాట. స్టేషన్ కూడా వచ్చేసి మాస్ అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 17, 12 ప్లాట్ఫామ్స్ ఏమో మెయిన్ ట్రైన్స్కి, 5 ప్లాట్ఫామ్స్ ఏమో సబర్బన్ ట్రైన్స్కి అనమాట. సబర్బన్ ట్రైన్ ప్లాట్ఫామ్ కూడా పక్కనే ఉంటుంది, దానికి సపరేట్ టర్మినల్ ఉందన్నమాట. ఇంకా జోన్ వచ్చేసి సదర్న్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. నేను యాక్చువల్గా ఈరోజు నేను ట్రావెల్ చేయాలనుకుంది శతాబ్ది కాదండి, ట్రైన్ నెంబర్ 16651 అశోకపురం ఎక్స్ప్రెస్ అనమాట. ఈరోజు ఆ ట్రైన్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, చెన్నై అశోకపురం ఎక్స్ప్రెస్ అప్ టు బెంగళూరు. కాకపోతే నేను బుక్ చేసినప్పుడు ఏం చేసినా అంటే, నేను బుక్ చేసినప్పుడు చేరికారు దగ్గర వెయిట్ లిస్ట్ ఉందండి, 34 ఎంత వెయిట్ లిస్ట్ ఉందన్నమాట, జనరల్ వెయిటింగ్ లిస్టు. నేను ఆఫ్టర్ వికల్ప్ పెట్టాను అనమాట.
వికల్ప్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఆ ట్రైన్లో టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మన వికల్ప్ స్కీమ్లో వేరే ట్రైన్స్ పెట్టినామంటే దాంట్లో కన్ఫర్మ్ అయిపోతాయి అనమాట. నేను వికల్ప్లో ఏం పెట్టా, లాల్బాగ్ పెట్టాను ఫస్ట్, తర్వాత సెకండ్ టైం శతాబ్ది పెట్టా. నాకు ఇద్దరు శతాబ్దిలో కన్ఫర్మ్ అయిందనమాట. నేను నాకు మెసేజ్ వచ్చింది, యువర్ టికెట్ ఈజ్ అప్గ్రేడెడ్ టు ట్రైన్ నెంబర్ 12027 అని చెప్పి. యాక్చువల్గా ఇంతకుముందు నాకు అప్గ్రేడ్ కొత్త కాదండి, ఇంతకుముందు అప్గ్రేడ్ కోచ్ పరంగా అప్గ్రేడ్ అయ్యేది, కానీ ట్రైన్ పరంగా అప్గ్రేడ్ ఫస్ట్ టైం అయిందనమాట. కోచ్ పరంగా అప్గ్రేడ్ ఎలా అయిందంటే, మనము నార్మల్గా మనం టికెట్ బుక్ చేస్తాం కదా, స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ బుక్ చేస్తాం కదా, అక్కడ కన్సిడర్ ఫర్ ఆటో గ్రేడ్ పెడతాం కదా. దానిలో ఎలా అంటే మనం స్లీపర్ బుక్ చేసి థర్డ్ ఏసీ బుక్ చేసి సెకండ్ ఏసీకి అప్గ్రేడ్ అయ్యాయి అనమాట. కాకపోతే ఈసారి ఎలా అంటే నేను వికల్ప్ స్కీమ్ పెట్టాను. వికల్ప్ స్కీము, ఆ వికల్ప్ స్కీమ్ పెట్టినాక నాకు ఫస్ట్ టైం అండి, నేను చాలాసార్లు పెట్టాను ముందు వికల్ప్ స్కీము, కానీ ఫస్ట్ టైం నాకు దీనిలో అప్లోడ్ అయింది అనమాట. దేంట్లో అప్లోడ్ అయింది, నేను సూపర్ 45 బుక్ చేసిన, సూపర్ ఫాస్ట్ కదా ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసా, అశోక్పురం ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. కాకపోతే నాకు అప్గ్రేడ్ ఏమో ఒక ప్రీమియం ట్రైన్ అయిందనమాట. ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టు సూపర్ ఫాస్ట్ కాదు, సూపర్ ఫాస్ట్ కూడా కాదండి, ప్రీమియం ట్రైన్, ఒక నార్మల్ ప్యాసింజర్ ట్రైన్ టు ప్రీమియం ట్రైన్ ఫస్ట్ టైం ఇలా అప్గ్రేడ్ అయింది అనమాట. ఇంతకుముందు నాకు క్లాస్ పరంగా అప్గ్రేడ్ అయింది, కానీ ఈసారి ట్రైన్ పరంగా అప్గ్రేడ్ అయిందండి బాబు. ఇక్కడ లెమన్ రైస్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ డిస్ప్లే బోర్డు ఇస్తారా, డిస్ప్లే బోర్డు 126 చర్లపల్లి 445 12027 కేసర్పల్లి శతాబ్ది 530 ప్లాట్ఫామ్ 2లో ఇక్కడ మల్టీపర్పస్ స్టాల్ అనమాట. 3:30కి లాల్బాగ్ ఉందండి. 3:30 తర్వాత 4 o'clockకి హుబ్లీ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. హుబ్లీ ఎక్స్ప్రెస్ తర్వాత కరెక్ట్గా మనకి 5 o'clockకి వందే పడుతుంది అనమాట. 5:30కి ఏమో మన శతాబ్ది అనమాట. ఇంక శతాబ్ది డైరెక్ట్ నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి నేను కావేరీ అనమాట. మళ్ళీ మధ్యలో ట్రైన్స్ లేవన్నమాట. చెన్నై టు బెంగళూరు అండి, వన్ ఆఫ్ ద హై డిమాండ్ హెవీ రూట్ అండి బాబు. కంటిన్యూ ట్రైన్స్ ఉన్నాయండి బాబు. మార్నింగ్ టైము ట్రైన్స్ ఉన్నాయి, ఈవినింగ్ టైము ట్రైన్స్ ఉన్నాయి, నైట్ టైము ట్రైన్స్ ఉన్నాయి. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి, ప్రీమియం ట్రైన్స్ ఉన్నాయి, అన్ని రకాల ట్రైన్స్ ఉన్నాయండి చెన్నై టు బెంగళూరు మధ్య. వన్ ఆఫ్ ద హాట్ రూట్, వన్ ఆఫ్ ద హై డిమాండ్ రూట్ అండి చెన్నై బెంగళూరు అనమాట. వందే భారత్ ఉంది, శతాబ్ది ఉంది, నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి, డబుల్ డెక్కర్ లాంటి ట్రైన్స్ కూడా ఉన్నాయండి బాబు ఈ చెన్నై బెంగళూరు మధ్యలో మాత్రం. లేదు, ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి చెన్నై చర్లపల్లి చెన్నై హైదరాబాద్ ట్రైన్ డిపార్ట్ అయిపోయిందండి. చెన్నై హైదరాబాద్ ట్రైన్ అనమాట. అది ఇంకా ఐసెఫ్గానే ఉందన్నమాట, ఇంకా ఎల్హెచ్బి కాలేదు. ఆ ట్రైన్కి చెన్నై ఈరోడ్ ఎయిర్ కార్డ్స్ ఎక్స్చేంజ్ ఉందన్నమాట. అది వన్ ఆఫ్ ద హై డిమాండ్ ట్రైన్ అండి బాబు. బాయ్ బాయ్ చర్లపల్లి ఎక్స్ప్రెస్, బాయ్ బాయ్. పర్పస్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాల ఫుడ్ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇది జనరల్ వెయిటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చూడండి డిస్ప్లే చూసారా ఇంత పెద్దగా ఉందో, డిస్ప్లే అదుర్సు కదా. ఇది మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉందన్నమాట. 2లో ఉంది, చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో రెడీగా ఉందన్నమాట శతాబ్ది ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 కేఆర్పురం. ఇది చెన్నై టువర్డ్స్ చెన్నై వచ్చినప్పుడు ఈ లోకో పెట్టారు అనమాట. చూద్దాం, ఇవి టువర్డ్స్ బెంగళూరు ఏ లోకో పెడతారు, లోకోమోటివ్ చూపించాలి కదా. మన ట్రైన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఈరోజు నేను ట్రావెల్ చేయడానికి వచ్చేసి చైర్ కార్కి వచ్చాను అనమాట. C3 సీట్ నెంబర్ 30 అనమాట. మన శతాబ్దిలో 2 రకాల కోచ్లు ఉన్నాయండి. చైర్ కార్కి వచ్చేస్తూ తర్వాత ఏమో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి వచ్చేసాను అనమాట. నేను ట్రావెల్ చేయడం చైర్ కార్ అనమాట, అది కూడా ఓసీగా. అంటే ఓసీ కాదు, నేను బుక్ చేసిందేమో నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైను, నాకు అప్పుడే ప్రీమియం ట్రైన్ అనమాట. అది చైర్ కార్లో బుక్ చేసా. దీన్ని కూడా కాకపోతే దీనిలో ఫుడ్ ఆప్షన్ యాడ్ అయిందో చూసుకోవాలండి. నాకు వెళ్తే 99% ఫుడ్ ఆప్షన్ యాడ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నేను దానిలో బుక్ చేసినప్పుడు ట్రైన్ టికెట్ ఫేర్ ఎంతంటే 600 రూపీస్ అనమాట. దీనిలో ట్రైన్ టికెట్ ఫేర్ ఎంత 200 రూపీస్, అంటే ఇంక్లూడింగ్ ఫుడ్. నేను ఇంక్లూడింగ్ ఫుడ్ యాడ్ అయింది అనుకుంటున్నా. చూద్దాం, లోపలికి కన్ఫర్మ్ చేస్తున్నాం. ఈ లోపు నేను మన ట్రైన్ డిపార్ట్మెంట్ దగ్గర 20 minutes ఉంది. నేను ఫటాఫట్ నా కోచ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి మన లోకో చూపిస్తాను, ఏడు లోకో పవర్ లోకో. MGI చెన్నై సెంట్రల్ మైసూరు వందే భారత్ అనమాట. ఈ ట్రైన్ 5 o'clock డిపార్ట్ అవుద్ది. తర్వాత మన ట్రైన్ 5:30 డిపార్ట్ అవుతుంది, 5:30 డిపార్ట్ అవుతుంది అనమాట. ఇది టువర్డ్స్ మైసూరు వయా బెంగళూరు, ఇది టువర్డ్స్ బెంగళూరు అనమాట. 2 ప్రీమియం ట్రైన్స్ ఫర్ సింగిల్ డెస్టినేషన్ అనమాట. 2 ప్రీమియం ట్రైన్స్. లగేజ్ పెట్టేసాను అనమాట. ఇక్కడ మరొక సేపట్లో మన ట్రైన్ యొక్క పవర్లోకి చూపిస్తానండి. చూసారా పక్కన వందే భారత్, ఇక్కడ శతాబ్ది. ఇది ప్రీమియం ట్రైనే, ఇది ప్రీమియం ట్రైన్ అనమాట. 2 ప్రీమియం ట్రైన్స్ ఫర్ సింగిల్ డెస్టినేషన్ అనమాట. ఇది టువర్డ్స్ మైసూరు, ఇది టువర్డ్స్ బెంగళూరు అనమాట. డిపార్ట్ అయిపోయిందండి. కరెక్ట్ 5 o'clock డిపార్ట్ అయిపోయింది అనమాట. టువర్డ్స్ మైసూరు వయా కాట్పాడి, కేఆర్పురం, కేఎస్ఆర్ బెంగళూరు. కరెక్ట్ 5 డిపార్ట్ అయిపోయిందంట. ఇప్పుడు వందే భారత్ స్లాట్లో మనం వెళ్తాం అనమాట. అయిపోయిందనమాట. నేను మన లోకోమోటివ్ చూసాను. మన లోకోమోటివ్ చూసారా, లోకోమోటివ్ 30362 వ్యాప్ 7 రాయపురం అనమాట. ఇప్పుడు ఈ లోకోమోటివే మనకి end-to-end పుల్ చేస్తుంది కేఎస్ఆర్ బెంగళూరు దాకా. వ్యాప్ 7 రాయపురం. గాలి మాత్రం చాలా బాగా వేస్తుంది బాబు, గాలి చాలా బాగుందన్నమాట. చూసారుగా మన లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 7 30362 వ్యాప్ 7 రాయపురం అనమాట. ఈ లోకోమోటివే మనకి end-to-end పుల్ చేస్తుంది చెన్నై నుంచి బెంగళూరు దాకా.
100% off on making charges on gold, silver and diamond. మన కోచ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. నేను లోపలికి వెళ్ళి మన కోచ్కి ఇంటర్వ్యూ చూపిస్తాను అండి. కోచ్ యొక్క ఇంటర్వ్యూ చూపించినాక మన శతాబ్ది ఎక్స్ప్రెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం సరేనా. కోచ్ ఇంటర్వ్యూ చూపిస్తాకండి అనమాట. మన సైడ్ ప్లీజ్. మన కోచ్కి వచ్చేసాను అనమాట. చూడండి కోచ్లో యాంబియన్స్ చాలా బాగుంది, కాదు కొంచెం పాత కోచ్ అనమాట. మన సీట్ నెంబర్ వచ్చేసి 30 అనమాట. ఇగో C3 30 అనమాట, విండో సీట్ అనమాట. మన విండో సీట్ వచ్చింది. ఛార్జింగ్స్ ఒకటి ఇచ్చారండి. ఇగో 1 2 3 6 సీట్లు 12 సీట్లకి ఒక ఛార్జింగ్స్ ఇచ్చారనమాట. ఇది కొంచెం ఓల్డ్ కోచ్ కాబట్టి. ఫుడ్ ట్రే ఉంది, ఇగో ఫుడ్ ట్రే ఉంది, వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది, లగేజ్ రెస్ట్ ఉందన్నమాట. ఇక కర్టన్స్ కూడా ఉన్నాయండి. ఈ కర్టన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కర్టన్స్ మనం క్లోజ్ చేసుకో, ఎండ్ వస్తే ఇది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. దీని పైన లగేజ్ ర్యాక్ అనమాట. ఇది కొంచెం ఓల్డ్ కోచ్ కదా మంది. మన కోచ్లో లగేజ్ పెట్టేసాం కాబట్టి మన శతాబ్ది ఎక్స్ప్రెస్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం సరేనా. శతాబ్ది ఎక్స్ప్రెస్ అంటే సెంచరీ ఎక్స్ప్రెస్ అనమాట. మన శతాబ్ది ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది ఎవరు వెళ్తా, రైల్వే మినిస్టర్ మాధవరావు సిండియా గారండి. ఎందుకు స్టార్ట్ చేశారంటే మన ట్రైన్, మన జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కదా, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఆయన పుట్టిన కరెక్ట్గా 100 years తర్వాత మన శతాబ్ది ఎక్స్ప్రెస్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏమో ఆల్ ఓవర్ ఇండియాలో అండి మొత్తం 21 ఉన్నాయన్నమాట. ఫస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏమో July 10, 1988 స్టార్ట్ అయిందండి. అదే అండి మన న్యూఢిల్లీ భూపాల్ హబీబ్గంజ్ శతాబ్ది అనమాట. అది ఇండియాస్ ఫస్ట్ శతాబ్ది అనమాట. అది ఇండియాస్ ఫస్ట్ శతాబ్ది, ఇండియాస్ ఫాస్టెస్ట్ శతాబ్ది, తర్వాత ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ శతాబ్ది, ఓన్లీ 1 శతాబ్ది, అది భూపాల్ శతాబ్ది అనమాట. తర్వాత మన శతాబ్ది ఏమో ఇండియాస్ 7th శతాబ్ది అనమాట, 7th శతాబ్ది అనమాట. తర్వాత ఇంకో శతాబ్ది ఉందండి, అదే చెన్నై మైసూర్ శతాబ్ది అనమాట. అదేమో ఇండియాస్ 4th శతాబ్ది అనమాట. అది మొత్తం ఇండియాలో మొత్తం 21 శతాబ్దీస్ ఉంటే ఫస్ట్ శతాబ్ది న్యూఢిల్లీ హబీబ్గంజ్ శతాబ్ది అనమాట. మనదేమో ఇండియా 7th శతాబ్ది. మళ్ళీ ఇండియా 21 శతాబ్ది ఏమో 2017లో స్టార్ట్ అయింది అనమాట, గౌహటి నెహ్రూ లగూన్ మధ్యలో. అది ఇండియాస్ 21 శతాబ్ది అనమాట. ఇంకా ఇండియాస్ లాంగెస్ట్ శతాబ్ది అయిపోయింది, ఇండియాస్ ఫాస్టెస్ట్ శతాబ్ది అయిపోయింది కదా. మళ్ళీ ఇండియా స్లోయెస్ట్ రన్నింగ్ శతాబ్ది, స్లోయెస్ట్ కాదు, ఇండియా షార్టెస్ట్ శతాబ్ది అనమాట, న్యూఢిల్లీ చండీగఢ్ శతాబ్ది అనమాట. ఆ శతాబ్ది ఏమో ఓన్లీ 200 kilometers కవర్ చేస్తాను అనమాట, న్యూఢిల్లీ చండీగఢ్ మధ్యలో. అది ఇండియాస్ షార్టెస్ట్ శతాబ్ది అనమాట. ఇండియాస్ లాంగెస్ట్ శతాబ్ది ఏమో న్యూఢిల్లీ హబీబ్గంజ్ శతాబ్ది అనమాట. అది దగ్గర అండి 800 kilometers కవర్ చేస్తాను అనమాట పర్ డే. అందుకే అది లాంగెస్ట్ శతాబ్ది అనమాట. శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏమో ఓన్లీ ప్రీమియం ట్రైన్స్ అండి. ఈ ట్రైన్లో డైనమిక్ ఫేర్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ ఏసీ క్లాస్ మాత్రమే ఉంటాయి, నాన్ ఏసీ ఉండవు. కాకపోతే మన శతాబ్దిలో ఓన్లీ చైర్ కార్ కోచ్, తర్వాత ఏమో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉందన్నమాట. కొన్ని శతాబ్దీస్లో అండి విశ్వడం కోచ్లు ఉన్నాయి, అనుభూతి చైర్ కార్ కోచ్లు ఉన్నాయి అనమాట. ఎగ్జాంపుల్ మన చెన్నై మైసూర్ శతాబ్ది ఉంది కదా, దాంట్లో ఈ అనుభూతి చైర్ కార్ కోచ్ ఉందన్నమాట. అలాగే నేను ట్రావెల్ చేసిన న్యూఢిల్లీది ముంబై అహ్మదాబాద్ శతాబ్ది, దాంట్లో అనుభూతి చైర్ కార్ కోచ్ ఉంది, విశ్వడం కోచ్ కూడా ఉందన్నమాట. మీకు గుర్తుందో లేదో, నేను శతాబ్దిలో ట్రావెల్ చేశాను అండి. నా ఫస్ట్ శతాబ్ది జర్నీ అనమాట. అది ముంబై అహ్మదాబాద్ శతాబ్ది అనమాట, ఇన్ విశ్వడం కోచ్ అనమాట. ఇంతవరకు అనుభూతి క్లాస్ ట్రై చేయలేదండి, కుదిరితే ట్రై చేస్తా. మనం చెన్నై మైసూర్ శతాబ్దిలో ట్రై చేద్దాం అనుకుంటున్నాం కానీ టైం దొరకట్లేదు అనమాట. ఓ మై గాడ్, పెద్ద లైన్ ఉందండి బాబు. ఆ లైన్ దేనికో కదండి బాబు, మన చెన్నై హౌరా మెయిల్ కోసం అండి బాబు. చెన్నై హౌరా మెయిల్ కోసం అంత లైన్ పెట్టారనమాట. బాబా అండి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అండి ఒక పెద్ద లైన్ చూసారా, అనుకోండి లైన్ ఉంది. ఆ లైన్ దేనికోసమో కాదండి, చెన్నై హౌరా మెయిల్ కోసం అనమాట. చెన్నై హౌరా సూపర్ ఫాస్ట్ మెయిల్ కోసం అనమాట. ఇప్పుడు మరికొద్దిసేపట్లో హౌరా నుంచి చెన్నై కోరమండల్ వస్తుందన్నమాట. హౌరా చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్, దాని అరైవల్ 5 o'clock అనమాట. వన్స్ ఆ ట్రైన్ రాగానే అదే ట్రైన్ టువర్డ్స్ హౌరా చెన్నై మెయిల్గా మారిపోయింది అనమాట. అదే రేక్ షేరింగ్ అనమాట. ఆ ట్రైన్ ఇలా 5 o'clock వస్తుంది, మళ్ళీ అదే ట్రైన్ 7:20 స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ హౌరా అనమాట. దానికోసం లైన్ చూడండి ఎలా ఉంది ఇప్పుడు. మళ్ళీ ఆ ట్రైన్ రావాలి, క్లీనింగ్ అవ్వాలి, వీళ్ళందరూ ఎక్కాలి, మళ్ళీ వెళ్ళాలి. అబ్బబ్బబ్బబ్బ, ట్రైన్ రాకముందే జనాలు ఇలా ఉన్నారంటే వన్స్ ట్రైన్ వచ్చినాక ఎలా ఉంది చూసారా, ఎలా ఉంటుంది పరిస్థితి అర్థం చేస్తున్నారా. కాబట్టి మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఆర్పీఎఫ్ ఉంటారు కదా, ఆర్పీఎఫ్ ఆ లైన్ని కంట్రోల్ చేస్తారండి బాబు, బాగా కంట్రోల్ చేస్తారు. అదే మంచి విషయం అనమాట. అంటే ఇందుకని మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. మన ట్రైన్ ఏమో ఇండియా 7th శతాబ్ది కాదు, మనది ఇండియాస్ 14th శతాబ్ది అనమాట. ఇంకా మన శతాబ్ది ఎక్స్ప్రెస్ లాంచ్ అయిన ఇయర్ వచ్చేసి 2005 October 12 అనమాట. 2005 అంటే 2026 అనమాట. అంటే ఈ అక్టోబర్ వచ్చేస్తే మన ట్రైన్ వచ్చి దగ్గర 21 years అయిపోయింది అనమాట. అంటే ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు నేను 6th class అనమాట. 2005లో లాంచ్ అయింది మన శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇంకా మన శతాబ్ది కోచ్ కాంపోజిషన్ అండి ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ అనమాట. 14 చైర్ కార్ కోచెస్, 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచెస్ అనమాట. ఫేర్ వచ్చేసి చైర్ కార్ ఫేర్ వచ్చేసి 1200 అండి, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఫేర్ వచ్చేసి 1800 అనమాట. మొత్తం ఇంక్లూడింగ్ క్యాటరింగ్, ఇప్పుడు ఇంక్లూడింగ్ ఈవినింగ్ స్నాక్స్, డిన్నరు, డెజర్ట్ అంతా కలుపుకొని చైర్ కార్ ఏమో 1200, ఎగ్జిక్యూటివ్ 1800 అనమాట. కాకపోతే
నాది అప్గ్రేడ్ టికెట్ కాబట్టి నా దాంట్లో ఫుడ్ ఆప్షన్ ఆన్ అయిందో లేదో నాకు తెలియదండి. మేబీ ఆన్ అవ్వకపోవచ్చు. నేను లోపలికి వెళ్ళి అడగాల, రిక్వెస్ట్ చేయాలా, ఫుడ్ ఆప్షన్ ఉందా లేదా కనుక్కోవాలా. కనుక్కోకపోతే దానికి అమౌంట్ పే చేయాలా. ఈవినింగ్ స్నాక్స్కి నైట్ డిన్నర్కి అమౌంట్ పే చేయాలన్నమాట. మేబీ అరౌండ్ 400 అడుగుతాడేమో. కనుక్కొని చెప్తా ఎంత అమౌంట్ అడుగుతాడో దాన్ని బట్టి మీకు చెప్తా, ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. ఇన్ కేస్ మీరు ఫుడ్ ఆప్షన్ పెట్టడం మర్చిపోతే ఎంత అమౌంట్ పే చేయాలో మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అందుకే. ఎగురు చైర్ ఎలా అంటే 2+2 కాంబో ఉంటుంది అనమాట. కొంచెం చైర్ కార్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇది ఎగురు చైర్ కార్, దీంట్లో 2+2 కాంబో ఉంటుంది. దీంట్లో మొత్తం 56 సీట్లు ఉంటాయి అనమాట. అది చైర్ కార్ కోచ్లు ఎలా అంటే 3+2 కాంబో అనమాట. దాంట్లో మొత్తం 78 సీట్లు ఉంటాయి అనమాట. అదే డిఫరెన్స్ రెండింటికి. ఎగురు చైర్ కార్లో 56 సీట్లు ఉంటాయండి, చైర్ కార్లో 78 సీట్లు ఉంటాయి అనమాట. ఇదే డిఫరెన్స్ రెండింటికి. కాదు దీంట్లో కొంచెం సీట్స్ కొంచెం పెద్దగా ఉంటుంది, సోఫా లాగా అనమాట. ఇంకా కొన్ని శతాబ్దిలో ఏమో అనుభూతి చైర్ కార్ కోచ్లు ఉంటాయి, కొన్ని శతాబ్దిలో విషడం కోచ్లు ఉంటాయి అనమాట. విషడం శతాబ్ది నేను ఆల్రెడీ ట్రావెల్ చేశానండి, కానీ అనుభూతిలో నేను ట్రావెల్ చేయలేదు ఇంతవరకు. కుదిరితే మన చెన్నై మైసూరు శతాబ్దిలో NTN ట్రావెల్ చేశానండి అనుభూతి క్లాస్లో, మన రైల్ ఫ్యాన్స్ కోసం అనమాట. అనుభూతిలో కూడా అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. కాకపోతే నా జర్నీ పరంగా చూసుకుంటే ఇది నాది 3rd శతాబ్ది అనుకుంటా. ఫస్ట్ శతాబ్ది ఏమో ముంబై అహ్మదాబాద్ శతాబ్ది అండి, సెకండ్ శతాబ్ది ఏమో బెంగళూరు చెన్నై శతాబ్ది అండి. సేమ్ ట్రైన్ నెంబర్ 12028 అనమాట. మళ్ళీ 3rd శతాబ్ది, ఇది కూడా 3rd శతాబ్ది కూడా ఇదే అండి, 12027 అనమాట. కాకపోతే రెండు సేమే కదా మీరు అనొచ్చు. కాకపోతే రన్ పరంగా రూట్ పరంగా సేమే అవ్వచ్చు, కాకపోతే కొంచెం జింగుల్ పరంగా క్రాసింగ్స్ పరంగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. మార్నింగ్ ట్రైన్స్ మళ్ళీ ఈవినింగ్ ట్రైన్స్ కలవు కదండి. ఈవినింగ్ టైము నార్మల్ ట్రైన్స్ రంకులేసుకుని పరిగెడతాయండి నైట్ అయ్యే కొద్దీ. ఇంకా శతాబ్ది లాంటి ట్రైన్స్ ఎలా పరిగెడతాయి మీరే మీ ఊహలకి వదిలేస్తున్నారు. నైట్ అయ్యే కొద్దీ నార్మల్ ట్రైన్స్కి పిచ్చిలేసిపోద్ది అనమాట. ఇది ప్రీమియం ట్రైను, మళ్ళీ శతాబ్ది ట్రైన్. దీనికి ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి ఒకసారి. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే కాస్ట్ అయిపోయిందండి, కాస్టింగ్ అయిపోయింది, కోచ్ కంపిటీషన్ అయిపోయింది, ఫేర్ అయిపోయింది. ఇంకేంటి యావరేజ్ స్పీడ్ అండి. మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 73 km/h అండి బాబు, 73 km/h. ఇంకా మన ట్రైన్కి స్టాప్స్ అండి మొత్తం 5 స్టాప్స్ అనమాట. బెంగళూరు చెన్నై కలుపుకొని 5 స్టాప్స్ అనమాట. మన ట్రైన్ ట్రావెలింగ్ టైం అండి 4 hours 55 minutes అనమాట. 4 hours 55 minutes. మన ట్రైన్ ఏమో ఈ వీక్లీ మంగళవారం తప్ప ప్రతిరోజు ఈవినింగ్ 5:30 స్టార్ట్ అవుద్ది చెన్నై నుంచి. నైట్ 10:25 ఏమో బెంగళూరు అవుతుంది అనమాట. KSR బెంగళూరు సిటీ మొత్తం చెన్నై టు బెంగళూరు. మన ట్రైన్ ట్రావెలింగ్ టైం వచ్చేసి 4 hours 55 minutes అనమాట. ఎక్సెప్ట్ ట్యూస్డే మంగళవారం తప్ప. అంటే 5:30కి డాట్ ఆన్ టైం స్టార్ట్ అయింది మన ట్రైన్ అనమాట టువర్డ్స్ KSR బెంగళూరు. ఎంతైనా ప్రీమియం ట్రైన్ అండి బాబు. చెన్నైలో ఈ ట్రైన్ కాదు, ఏ ట్రైన్ అయినా సరే డాట్ ఆన్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా ఈ జనాలు ఇక్కడ. వీళ్ళు ఏమో GT కోసం వెయిట్ చేస్తారండి, చెన్నై నుండి GT కోసం. అది ప్లాట్ఫామ్ 3కి పెడతారనమాట. అదేమో హౌరా చెన్నై మెయిల్ కోసం వెయిట్ చేస్తారు. అక్కడ చెన్నై బెంగళూరు మెయిల్. అవతల పక్కన గంగా కావేరి ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు చెన్నై సెంట్రల్ అండి బ్యాక్ టు బ్యాక్ డిపోస్ ఉన్నాయి. అన్ని మేజర్ ట్రైన్స్ అనమాట. గంగా కావేరి, GT, చెన్నై హౌరా మెయిల్, కోరమండల్ ఎక్స్ప్రెస్, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్. మంగళూరు మెయిల్ అది వెస్ట్ కోస్ట్ అనమాట. చూసారా అది వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు మంగళూరు మెయిల్కి వెళ్తుంది అనమాట. అబ్బా టేక్అవుట్ చూసారు ఒకసారి ప్లాట్ఫామ్ నుంచి ట్రైను జస్ట్ ఇలా స్టార్ట్ అయిపోయిందండి. అబ్బా ఏంటో క్రూజింగ్ డాట్ ఆన్ టైం స్టార్ట్ అయిపోయిందండి 5:30కి. 5:30 డాట్ ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ట్రైన్ ఏమో డైరెక్ట్ బెంగళూరుకి ఏమో 10:25 వెళ్తుందండి. మన ట్రావెలింగ్ టైం వచ్చేసి 4 hours 55 minutes. కానీ ఎక్సెప్ట్ ట్యూస్డే, ఎవ్రీ ట్యూస్డే దీనికి వీక్ ఆఫ్ అనమాట. ఈ ట్రైన్ కానీ కాదు, ఎంత తోపు ట్రైన్ అవనియండి, వందే భారత్ అవనియండి, శతాబ్ది అవనియండి, ఇవి ప్రీమియం ట్రైన్స్ కదా. దీనికి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి 1 day వీక్ ఆఫ్ ఇస్తారు. దీనికి మంగళవారం ఇస్తారు. మ్యాక్సిమం ట్రైన్స్కి మంగళవారమే, దీనికి మంగళవారం ఇచ్చారనమాట. మంగళవారం గురువారం ఇలా ఇస్తారన్నమాట వీక్ ఆఫ్. ఇంకో శతాబ్ది ఉంది కదా మన శతాబ్ది, దానికి గురువారం వీక్ ఆఫ్ అనమాట, దీనికి మంగళవారం వీక్ ఆఫ్. బాయ్ MGR చెన్నై సెంట్రల్, డాక్టర్ MGR చెన్నై సెంట్రల్. బాయ్. క్యాటరింగ్ బాయ్స్ అండి. చూడండి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2A అనమాట. 2A 4 అనుకుంటా, 3 ఇది. ఈ 3 లోపలికి వచ్చి అలా 2Aకి ఎంటర్ అయ్యి 2కి వెళ్తుంది అనమాట ట్రైన్. అందుకే చాలా పెద్ద హెవీ ప్రాసెస్ అనమాట. డాక్టర్ పురిచి చలవే రామచంద్రన్ చెన్నై సెంట్రల్. బాయ్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ బాయ్ మెంగళూరు మెయిల్ అలియాస్ వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. వావ్ మన ఆల్కో లోకోమోటివ్ అండి, ఆల్కో లోకోమోటివ్. వావ్ నా ఫేవరెట్, మై కింగ్, మేరా జాన్ కా జిగ్ని, మేరా దిల్ కా ధడ్కన్, 20 పేట్ ఆల్కో లోకోమోటివ్. అక్కడ చూడండి ఒక ట్రైన్ రెడీగా ఉంది సార్, చెన్నై చెప్పలేదు గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 6లోనూ రెడీగా ఉందన్నమాట అది. ఏంటి కరువు అండి బాబు, ఏంటి కరువు, మైండ్ బ్లోయింగ్ కరువు కదా చెన్నై సెంట్రల్ దాటినాక. అందుకే నాకు చెన్నై సెంట్రల్ ఇష్టం అండి బాబు. కరువు చాలా బాగుంటుంది చెన్నై సెంట్రల్ బయట. మొత్తం ట్రైన్ అంతా కనిపిస్తుంది తెలుసా. మనం లాస్ట్లో ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం తెలుసా, ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం. చూసారా మనం ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నామండి బాబు. మన కోచలో దగ్గర 5 కోచ్లే ఉన్నాయి, 5-6 కోచ్లు ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం.
మన ట్రైన్లో మొత్తం 18 కోచ్లు ఉన్నాయి, మనం 6వ కోచ్లో ఉన్న లాస్ట్ నుంచి. చెన్నై లోకల్ అండి. బాయ్ అన్నా, బాయ్. ఆహా, చెన్నై లోకల్. ఇది చెన్నై తిరుమల లోకల్, చెన్నై అరకున లోకల్ తెలియదు కానీ లోకలే. అన్న పేరు శరవణన్ను, మంచి ఈయన ఐఆర్సిటీ స్టాఫ్ అనమాట. ట్రైన్లో చెక్ பண்ணுறதுக்கு வரீங்களா மொத்தம்? ஓகே, செக்கிங் எல்லாம் நல்லா இருக்கா அண்ணா? லாஸ்ட் டைம் நான் ட்ராவல் பண்ணுறேன் 2 மாதம் முன்னாடி. ஃபுட்டு குவாலிட்டி நல்லா இல்லை, இப்போ இம்ப்ரூவ் ஆயிடுச்சா? ஃபுட் குவாலிட்டி இம்ப்ரூவ் ஆயிடுச்சா? ஃபுட்டில் அது என்ன கொடுக்குறாங்க இப்போ வெஜ்ஜில்? வெஜ் குருமா இருக்கு, தால் இருக்கு, ரைஸ். குருமா தானே, பன்னீர் ஆட் பண்ணல? பன்னீர் ஆட் பண்ணல. ஓகே, லாஸ்ட் டைம் நான் குருமா சாப்பிட்டேன், அவ்வளோ டேஸ்ட். ஃபுட் வைஸ் கொஞ்சம் ஸ்நாக்ஸ் பாரு ஓகே இல்லை, பட் டின்னர் వైస్ కొంచెం ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న, నండి. అండి ఇది మన ట్రైన్ ఇంటీరియర్ అనమాట. ఇంటీరియర్ చాలా బాగుంది, ప్రెజెంట్గా చాలా కూల్గా ఉందన్నమాట. యాంబియన్స్ మాత్రం ఓహో 12 years. అరకోణం చెన్నై లోకల్ అండి. స్కిప్పింగ్ బెసిన్ బ్రిడ్జ్ జంక్షన్. ఈ బెసిన్ బ్రిడ్జ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి గూడూరు లైను టువర్డ్స్ కాట్పడి లైను డివైడ్ అవుతాయి అనమాట. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ బెసిన్ బ్రిడ్జ్. వెరీ వెరీ కీరూల్ బ్రిడ్జెస్ ఈ జంక్షన్ మాత్రం. అబ్బా ఫ్లాట్ వీల్స్ ఉండండి బాబు, అరిగిపోయిన వీల్స్ మాత్రం. ఎంటీకి వచ్చే బాయ్ బాయ్ బెసిన్ బ్రిడ్జ్ జంక్షన్. ఈ జంక్షన్లో నా ఫంక్షన్ పెడతాను పిల్లలు, నా వస్తాను. వాట్ ఏ కార్. చాలా బాగుందన్నమాట. మన వ్యాపారం రాయపురము ఎంత ముందుకు ఉంది, దొంగమోహన్ రాయ్ కనిపించలేదు అసలు. ఎండింగ్లో ఉన్నాం మనం. టువర్డ్స్ గూడూరు నుంచి వచ్చే లెటెన్స్ చాలా వస్తాయి అనమాట. చెన్నై బైపాస్ సంఘమిత్ర కానివ్వండి, గంగా కావేరి, బాగమతి ఎక్స్ప్రెస్, సారీ సంఘమిత్ర, బాగమతి, గంగా ఎక్స్ప్రెస్, ఇవన్నీ ఇలా. గంగా కాదు, ఇంకో విషయం హంసఫర్ అండి, హౌరా పట్నా హంసఫర్, ఇవన్నీ ఇలానే వస్తాయి అనమాట. అగర్తల హంసఫర్ ఇవే వస్తాయి అనమాట. 3 సింహాలు సరే ఏజేజే అంట. తర్వాత వ్యాపర్ అరకోణము, ఇది అరకోణం. 4 సింహాలండి బాబు, ఇది అరకోణమే. వ్యాపూర్ అరకు అన్ని లైన్ కట్టేగా ఇక్కడ, అన్ని మెయింటెనెన్స్కి వెళ్తున్నాయి ఒకేసారి. బాబా ఏంటి వ్యూ చూసారా? స్కిప్పింగ్ పెరంబూర్ స్లోలీ. ఏ ట్రైన్ అయినా సరే టువర్డ్స్ చెన్నై వెళ్తే పెరంబూర్లో అవుతాయండి, కానీ టువర్డ్స్ కాట్పడి వెళ్తే ఆగమన్నమాట మ్యాక్సిమం ట్రైన్స్. మన శతాబ్ది అప్ అండ్ డౌన్, అప్పులో ఆగదు, డౌన్లో ఆగదండి పెరంబూర్లో మాత్రం. మెల్ల స్కిప్ చేస్తుంది. పెరంబూర్ కూడా చెన్నైకి వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ అండి, సపోర్టింగ్ స్టేషన్ అనమాట. చెన్నై బైపాస్ అయ్యే ట్రైన్స్ అన్ని పెరంబూర్లో ఆగాల్సిందే. అందుకే పెరంబూర్ చాలా ఇంపార్టెంట్, ఏదో కొన్ని ట్రైన్స్ తప్ప. ఇదే పెరంబూర్లో స్టాల్స్ పరంగా అన్ని లోకల్ ట్రైన్స్ చాలా హబ్ అండి బాబు పెరంబూర్ మాత్రం. బాగా పెరంబూర్ ఫ్లాట్ వీల్స్ ఉండండి, ఫ్లాట్ వీల్స్ ఉండండి అండి. ఫ్లాట్ వీల్స్ ఉండండి, ఫ్లాట్ వీల్స్ వస్తుంది మంచిగా. వీల్స్ చాలా బాగా వస్తుంది అనమాట. మన ట్రైన్ వన్స్ చెన్నై డిపార్ట్ అయిందా డైరెక్ట్ స్టాప్ కాట్పాడి అనమాట. 130 kilometers నాన్ స్టాప్ అనమాట.
ఫ్లాట్ వీల్ సౌండ్ అనమాట. గొప్ప బ్లాక్ బాస్టర్ అండి బాబు. ఏం కట్టున్నారా రన్ను ఎంతైనా ప్రీమియం అండి బాబు. ఆ రన్ ఏంటి చెన్నై లోకల్. ఆకలితో ఉన్న పులిని, ఆవేశంతో ఉన్న పులిని అడవిలో వదిలేసి ఎలా ఉంటుందో అలాగే ఒక సరైన ట్రైన్ని ట్రాక్ మీద వదిలేస్తే రన్ ఇలానే ఉంటుంది. ఏంటి రన్ అంటే బాబు చెప్తున్నా కదా, ఫ్లాట్ 130 విత్ ఫ్లాట్ వీల్ సౌండ్ రన్ అదృష్టండి బాబు. చెప్తున్నా కదా, శతాబ్ది ఇక్కడే రన్ ఇలా ఉందంటే వన్స్ కాట్పాడి దాటాక కాట్పాడి జోలార్పేట సెక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సరే మీ ఊహలకి వదిలేస్తున్నా ఆ రన్, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. నచ్చింది ఇదే అండి బాబు. లోకల్ ట్రైన్స్ ప్యారలల్ క్రాసింగ్స్ అనమాట. ప్యారలల్ థింగ్స్, పవర్ లోటెక్స్, తిరుమల లోకల్ అనమాట. మన ఓటెక్ చేస్తుందో లోకల్ బాయిరా నాన్న బంగారం. చూద్దాం మన శతాబ్ది దీన్ని ఓటెక్ రీఓటెక్ చేస్తాం లేదా. మన మెల్లగా అయిపోయాడు ఇప్పుడే. ఇప్పుడే పరిగెట్టాడండి, పరిగెట్టాడు మళ్ళీ మెల్లగా అయిపోయాడు. మెల్లగా ఆ 2 ట్రైన్స్ ఏమో లోకల్ ట్రైన్స్ కండి, ఈ 2 లైన్స్ ఏమో మెయిన్ ట్రైన్స్కి అనమాట. ఇన్ కేసు ఒక్కోసారి ట్రాక్ బాగాలేకపోతే ట్రాక్లో మెయింటెనెన్స్ ఉంటే మన ట్రైన్స్ కూడా ఆ మెయిన్ ట్రైన్కి వెళ్తాయి. అది లోకల్ ట్రైన్స్కి వెళ్తాయి అనమాట. లాస్ట్ టైం బృందావన్ వెళ్ళింది, అగర్తల హంసఫర్ వెళ్ళింది, సప్తగిరి వెళ్ళింది. ఈ ట్రైన్స్ అన్నీ ఆ రూట్లో వెళ్ళాయి అనమాట. ట్రాక్స్ బాగాలేకపోతే ఒక్కోసారి ఈ లైన్ మనకి అప్ టు అరకొన దాకా ఉంటాయి అనమాట, ఈ 4 లైన్స్. స్నాక్స్ సర్వింగ్ స్టార్ట్ చేశారండి. ప్రీమియం ట్రైన్ కదా, దీనిలో స్నాక్స్ డిన్నర్ ఇంక్లూడ్ ఉంటుంది అనమాట. కానీ మనం టికెట్ బుక్ చేసినప్పుడు ఫుడ్ ఆప్షన్ ఎస్ పెట్టాలన్నమాట. వన్స్ నో పెడితే చెప్పే కదా 1200 టికెట్ అని చెప్పి, ఆ 200లో మనకి 300 ఎంత మైనస్ అయిపోతాయి, 900 టికెట్ అవుతుంది అనమాట. కానీ ఫుడ్ ఆప్షన్ పెట్టుకోవడం బెటర్ అండి బాబు. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారండి. వన్స్ అరకున డిపార్ట్ అవ్వగానే నేను స్నాక్స్ ట్రై చేస్తాను. స్నాక్స్లు ఏమేమి ఇచ్చారు, టేస్ట్ ఎలా మొత్తం చూపిస్తారన్నా. అదే బ్లాగర్గా చెప్తున్నా కదా, ఫుడ్ టైంకి తినడం కావద్దు. ఎందుకంటే ఫుడ్ కోసం వెళ్ళామనుకుంటే మంచి మంచి క్రాసింగ్స్, మంచి జింకులు మిస్ అయిపోతాం కదా. అందుకే ఫుడ్ టైంకి తినడం కావద్దు అనమాట. మాతలు చూడండి, వీటి వల్లే మనం టీ కాఫీ మిల్క్ అని బాగా అవుతున్నామండి బాబు. లేకపోతే ఎలా చెప్పండి మనం.
ఓవర్టేకింగ్ జస్ట్ ఎస్ఎండి బెంగళూరు ఎక్స్ప్రెస్. దానిలో ఓవర్టేక్ అండి. ఏమైనా ఓవర్టేక్ అండి. కరెక్ట్గా అరక్కున్న ముందు ఉన్నామండి. అరక్కున్న ముందు మనం జస్ట్ ఎస్ఎండి బెంగళూరులో ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట. ఈ ట్రైన్ ఈరోజు 3 hours డిలేలో ఉంది. ఈ ట్రైన్ లోకల్ ట్రైన్ లైన్లో పెట్టారనమాట మనకి క్లియరెన్స్ ఇవ్వడానికి. వాటే ఓవర్టేక్ అండి, వాటే ఓవర్టేక్. అది ప్యారల్ ఓవర్టేక్ అనమాట. వా 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 వా. ఈ ట్రైన్ మొత్తం ప్యాక్ ఉంది కదా, ఆయన ఓవర్టేక్ ఉంది కదా. ఈ ట్రైన్ ఏదో దగ్గర 3 hours డిలే అవ్వడం వల్ల మనకి ఓవర్టేక్ దొరికిందనమాట. ఆ జనరల్ చూసారా ఒక్క బాబు ఎలా ఉంటుందండి. బాయ్ ఎలా ఉంటుందండి బాబు జనరల్లో. చెప్తున్నాయి కదా, రియల్ లైఫ్లో ఏలే మన ఇన్స్పిరేషన్ అండి బాబు. నేను గేలుగా పెట్టారు వ్యాప్ 7 విజయవాడ పెట్టారా. ఓ మై గాడ్. సిద్ధి ఎస్ఎంవిడి బెంగళూరుని మనం ప్యారల్ ఒకటి కొట్టామన్నమాట. ఎందుకంటే ఆ ట్రైన్ దగ్గర 3 hours డిలే ఉంది, అందుకే మనకి దొరికింది. అది బెంగళూరు అవుతుంది, మనం బెంగళూరు వెళ్తున్నాము. మనం కేఎస్ఆర్ బెంగళూరు, అది ఎస్ఎంవిడి బెంగళూరు. మరికొసేపట్లో మనకి మైసూరు చెన్నై వందే భారత్ క్రాసింగ్ ఉందన్నమాట. దాని గురించి వెయిట్ చేస్తాం ఇప్పటిదాకా. వందే భారత్ క్రాసింగ్ ఉంది, డబుల్ డెక్కర్ క్రాసింగ్ ఉంది, తర్వాత అరకోన స్కిప్ ఉంది, అన్నీ వెయిట్ చేస్తున్నా. తినకుండా ఆల్రెడీ స్నాక్స్ ఇచ్చారండి, తినలే అనమాట. అంటే మైసూర్ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ 16 coach వందే భారత్ ఎక్స్ప్రెస్ అండ్ ఇండియాస్ 4th వందే భారత్ ఎక్స్ప్రెస్. అబ్బా ఇక్కడికి మన శతాబ్దిని కూడా లోకల్ ట్రైన్ లైన్లోకి తెచ్చారన్నమాట. చూసారా, బృందావన్ అయిపోయింది, అగర్తల అంతర్ అయిపోయింది, సప్తగిరి అయిపోయింది, ఇప్పుడు శతాబ్ది కూడా వదలలేదండి లోకల్ ట్రైన్ లైన్లోకి. నా ఎంట్రీ అలా ఉందని అనుకుంటా. నేను ఏ ట్రైన్ ఎక్కినా సరే అవి లోకల్ ట్రైన్ లైన్లోకి వస్తున్నాయేమో. నార్మల్ ట్రైన్ నుంచి, సూపర్ ఫాస్ట్ నుంచి, ఎక్స్ప్రెస్ నుంచి ఇప్పుడు శతాబ్ది దాకా ప్రీమియం ట్రైన్ కూడా లోకల్ ట్రైన్ లైన్లోకి వచ్చిందండి. కరెక్ట్గా మనము అరక్కోనికి 10 kilometers దూరంలో ఉన్నామండి. మన ట్రైన్ కంటే ముందండి మనకి ఇది చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. కరెక్ట్గా మన ట్రైన్ ముందు ఉంది. ఆ ట్రైన్ ఇప్పుడు అరక్కోనలో ఉందండి. ఆ ట్రైన్ మనకి దారుణంగా ట్రోల్ చేస్తుంది. ఆ ట్రైన్ వల్ల మన ట్రైన్ ఇలా స్లోగా వెళ్తుంది అనమాట. మన వెనకాలేమో జసిద్ధి ఎస్ఎంవిడి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఉంది, మన ముందేమో చెంగల్పట్టు కాచిగూడ ఉందన్నమాట.
ట్రైన్ అరకుని వెంటనేకండి వర్షం చాలా దారుణంగా పడుతుందండి బాబు. ఈ ఎండాకాలంలో వర్షం ఏంటండి బాబు, దేవుడు కోరుకుంటున్నా వర్షం ఆగిపోవాలని చెప్పి. ఇలా వర్షం పడితే మాత్రం నేను బ్లాగింగ్ చేయలేనండి బాబు. నేను కాట్పాడి జొరాపేట స్టేషన్ మంచి కవర్ చేద్దాం అనుకున్నా. చూడండి ఈ వర్షం ఎలా పడుతుందో. ఇలా ఈ వర్షం వల్లే ఒకసారి నా ఐఫోన్ దొబ్బిందండి బాబు. మళ్ళీ వర్షం పడుతుంది. నేను ఏది జరగకూడదు అనుకుంటున్నానో అది జరుగుతుందండి బాబు. అదే లైఫ్ అన్నమాట. మన ఈవినింగ్ స్నాక్స్ వచ్చాయన్నమాట, చూపిస్తాను స్నాక్స్లు ఏమేమి వచ్చాయో అది టేస్ట్ కూడా చేస్తాను. ఈవినింగ్ స్నాక్స్ అనమాట. ఒక బేల్ వచ్చింది, తర్వాత ఏమో ఒకటి ఏదో బోండాలాగా వచ్చిందనమాట, ఒక శాండ్విచ్ వచ్చింది, తర్వాత ఏమో ఇది షుగరు, ఇదేమో మిల్క్ పౌడర్, ఇదేమో పీనట్ అనమాట, ఇది పాస్, ఇదేమో టీ కిట్ అనమాట. టీ కిట్ మనకు అవసరం లేదు. ఇగో ఈ టీ నాకు ఇష్టం లేదండి, ప్రిమిక్స్ టీ అడుగుతా కావాలంటే. నేను ప్రిమిక్స్ టీ తాగుతుంది, నాకు ఇష్టం లేదనమాట. ఇవన్నీ ఈ పీనట్ ఓకే, ఇది ఓకే అండి. చూపిస్తాగండి టేస్ట్ చేసి. ఇండియాలో నార్మల్ ఇవి టేస్ట్ చేయక్కర్లేదు, మీకు తెలిసిపోతుంది, మీకు ఐడియా ఉంటుంది ఇవి. కానీ ఈ రెండు టేస్ట్ చూపిస్తే ఎలా ఉంటుందో. ఈ బోండా ఇంకా దీని పేరు శాండ్విచ్ అనమాట. ఇదేం బోండా. ఇవి ఎలాగో టేస్ట్ చేయ అవసరం లేదు, మీకు మీ ఈ టేస్ట్ మీకు ఐడియా ఉంటుంది. ఈ రెండు టేస్ట్ చూపిస్తే ఎలా ఉందో. ఫస్ట్ మన బోండా అండి. మన బోండా అండి లైట్గా హార్డ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 2కు 3కు చేశారండి, అందుకే హార్డ్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా మన శతాబ్దిలో ఏంటంటే సమోసా కచోరీ ఇస్తారండి, కానీ ఈ శతాబ్దిలో మనకి బోండా ఇస్తారనమాట. ఇదేం మన శాండ్విచ్ అనమాట. చూద్దాం శాండ్విచ్ ఉందో. నా ఈవినింగ్ స్నాక్స్ అయిపోయినాయి అనమాట. శాండ్విచ్ చాలా బాగుందండి, కానీ బోండా కొంచెం హార్డ్ అయిపోయింది అనమాట. ఆ బోండా ప్లేస్లో సమోసా కానీ కచోరీ కానీ ఇస్తే బాగుండేది, కానీ బోండా ఇచ్చారు. ఇప్పుడేమో నేను ఏం చేశానంటే చాయ్ ఇచ్చారండి. నాకు యాక్చువల్గా ఈ చాయ్ ఇచ్చారనమాట. ఇంకోటి ఇది ఇచ్చారనమాట టీ. ఈ టీ నాకు నచ్చదండి, అందుకే నేను ప్రిమిక్స్ అడిగాను అనమాట. ప్రిమిక్స్ ఆప్షన్ ఉంది మన నోటి దగ్గర. నేను యాక్చువల్గా అద్దరికి అడిగాను, అద్దరికి అంటే మన జింజర్ అడిగానండి, జింజర్ లేదంట. ఇప్పుడు మసాలా ఇంకా ఎలాచీ ఉందంట, ఎలాచీ ఇస్తుంది నాకు. చూడ పానీ కమ్దాల్టీకే ఎలాచీ ప్రిమిక్స్ టీ అడిగాను అనమాట, ఇచ్చారనమాట. నాకు ప్రిపేర్ చేస్తాను భయ్యా. ఇది మన ఎలాచీ ప్రిమిక్స్ టీ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసి ఈ ప్రిమిక్స్ టీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట ప్రిమిక్స్ టీ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ यू वेरी मच. क्या है भैया? सोनू भैया, आप किधर से? बिहार से. कितना साल हो गया ट्रेन में काम करके? 2 साल हो गए. 2 साल. इससे पहले ट्रेन से पहले कौन सा ट्रेन में काम किया? इसी ट्रेन में किया मैं. यही ट्रेन पहले ट्रेन है? अच्छा, वंदे भारत में नहीं किया, कल यही ट्रेन में 2 साल हो गया आपको? हाँ 2 साल. अच्छा है ना ट्रेन में? अच्छा. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. మన సోను భయ్యా ప్రిమిక్స్ టీ ఇచ్చాడండి, ఎలాంటి ప్రిమిక్స్ టీ. బాగుందండి ప్రిమిక్స్ టీ, నాకు ఇష్టం అండి, కానీ థోడా బాగానే థోడా ఠీకే అచ్చా లో అండి. మనకి ప్యాంట్రీ ఫుడ్ ఆప్షన్ ఉన్నా సరే ఇంకోటి తెలుసా, ఈ ట్రైన్లో వెండర్స్ ఉంటారు. వెండర్స్ అంటే కూల్ డ్రింక్స్ అని, కోల్డ్ కాఫీ అని, చిప్స్ అని అమ్ముతారండి బాబు. ఇదే మంచి ఇనిషియేటివ్ అనమాట. మీకు కావాలంటే కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు, స్ప్రైట్, థమ్స్ అప్, తర్వాత కోల్డ్ కాఫీ, చిప్స్ అన్ని రకాలు అమ్ముతారండి బాబు ఈ ట్రైన్లో. ఓకే, ప్రిమిక్స్ టీలో అండి మనకి ఎలాచి మసాలా ఇంకా అది జింజర్ ఫ్లేవర్ ఉంటాయి అనమాట. నేను జింజర్ నాకు ఇష్టము, కాకపోతే జింజర్ లేదు దీంట్లో, ఎలాచి తీసుకున్నాను అందుకే. ఇది కాకుండా మనకి కాఫీ ఉంటుంది, ప్రిమిక్స్ కాఫీ. కానీ ఈ ట్రైన్లో లేదండి, ప్రిమిక్స్ కాఫీ లేదండి, అది నార్మల్ కాఫీ ఉందండి. నాకు నార్మల్గా నచ్చదండి, ఎక్కదండి బాబు నార్మల్ కాఫీ, అంత ఎక్కదు నాకు. కొద్దిసేపట్లో మనం చేరుకోబోతున్నాం కాట్పాడి. రన్ను మాత్రం కేపేడే. అబ్బా, రాయపురం రథసారథి మామూలు లేదా బ్లాస్ట్ చూడండి, లెవెల్ క్లాస్. బృందావన్ ఎక్స్ప్రెస్ బెంగళూరు చెన్నై. అరే ఫోటో కొట్టడం ఇటుగా కాట్పాడి ముందండి మన ట్రైన్ కొంచెం స్లో అయ్యండి. ఎందుకంటే మనకి ముందు 3 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఏ ట్రైన్ అంటే ఒకటేమో మైసూరు రేణిగుంట ఎక్స్ప్రెస్, మధురై కాచిగూడ ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి మన చెన్నై మంగళూరు ఎక్స్ప్రెస్ అనమాట. ఈ 3 ట్రైన్స్ మన ముందు ఉన్నాయన్నమాట. అందుకే మనోడు తగ్గాడు అనమాట కొంచెం. చూసారా మళ్ళీ పరిగెడుతుండు, తగ్గేటు అనేసరికి పరిగెడుతున్నట్టు పొనికి వచ్చినట్టు. వా 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 ఏమేవా
వేడి క్యాంపస్ ఏఐటి క్యాంపస్ అండి ఏఐటి. అప్పటి ముందు టెంపుల్ చూసారు ఎంత బాగుందో, వా విజువల్ పిచ్చి కదా. టెంపుల్ చాలా బాగుంది. వా 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 ఎంత బాగుంది టెంపుల్. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. ఇప్పటికు జనాలు బాగానే వెయిట్ చేస్తారండి. కాకపోతే ఇది మన ట్రైన్ కోసమా వెనకాల ఎలిగిరి కోసమా డౌట్ నాకు. మన ట్రైన్ కూడా అవుతుందండి చాలామంది. జనాలు బాగానే ఉన్నారు. కాట్పాడి ట్రైన్ కూడా వచ్చేసి కేపీడీ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మన కాట్పాడి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఎందుకంటే మన కాట్పాడి నుంచి మొత్తము 4 lanes వెళ్తాయి అనమాట. ఒక లైన్ ఏమో టువర్డ్స్ చిత్తూరు అండి, తిరుపతి చిత్తూరు అనమాట. అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరువణామలై, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ జోలార్పేట మనం వెళ్ళే లైన్ అనమాట. చెప్తున్నా కదండి, కాట్పాడి ముందు వరకు బాగానే వచ్చాడు, కానీ కాట్పాడి ముందు ఒక 10 కిలోమీటర్ల ముందు స్లో అయిపోయాడు, మెల్లగా వచ్చాడు. చెప్పే కదా రీజను, మన ముందు 3 trains ఉన్నాయని చెప్పి. ఈ కాట్పాడి జోలార్పేట సెక్షన్ అయితే ఉందండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్ అనమాట. ఆ ఫేవరెట్ సెక్షన్లో మీరు ఎలాంటి ట్రైన్ పెట్టండి, రన్ మాత్రం మాసుకుంటుంది అనమాట. కానీ అలాంటి ప్రీమియం సెక్షన్లో అలాంటి మనం ఒక ప్రీమియం ట్రైన్ వెళ్తుందండి బాబు, మీరు ఉంచుకోండి. ప్రీమియం సెక్షను, ప్రీమియం ట్రైను, మళ్ళీ నైట్ అవుతుందండి. ఇంకా రన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒక మాస్ రూట్లో ఒక మాస్ ట్రైన్ వెళ్తే ఎలా ఉంటుందో రిజల్ట్ నేను చూపిస్తాను, మీరు చూడండి. అబ్బాబ్బాబ్బా, నాకు తలుచుకుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయండి బాబు. ఎందుకంటే వన్స్ కాట్పాడి దాటినాక మన స్టాప్ డైరెక్ట్ జోలార్పేట అనమాట. వాణియంబాడి స్కిప్, ఆంబూర్ స్కిప్, వీణమంగళం స్కిప్, గుడ్డి ఆటం స్కిప్, ఇవి కాకుండా మంచి మంచి జిగులు ఉన్నాయన్నమాట. అందుకే ఈ సెక్షన్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ప్రీమియం ట్రైన్ అండి బాబు. కరెక్ట్గా ఇలా వచ్చిన హాంకింగ్ అయిపోయింది, ట్రైన్ డిపార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన ట్రైన్ ఏమో కాట్పాడి నుంచి డిపార్ట్ అవుతుంది కదా, అటు నుంచి ఏమో మైసూర్ చెన్నై శతాబ్ది వస్తుందండి. ఒక శతాబ్ది అవుట్ ఫ్రమ్ కాట్పాడి, 1 more శతాబ్ది ఇన్ ఫ్రమ్ కాట్పాడి అనమాట. బాయ్ బాయ్ కాట్పాడి, బాయ్ బాయ్ కేపీడి. అబ్బా, కాట్పాడి కూడా చాలా మంది దిగే ట్రైన్ డిపార్ట్ అయ్యారనమాట. అబ్బా, కాట్పాడిలో కూడా మనకి ఫుడ్ పరంగా బాగా ఉంటుందండి బాబా, అన్నీ ఉంటాయి. కాట్పాడిలో ముఖ్యంగా ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ అండి, ఈ బ్రిడ్జ్ చాలా యూనిక్ ఉంటుంది కాట్పాడిలో. మనం కాట్పాడిలో ఈ బ్రిడ్జ్ అండి చాలా యూనిక్ అనమాట. అక్కడైతే లోకల్ ట్రైన్ ఉందండి, కాట్పాడి తిరుపతి మెమూ ట్రైన్ అనమాట. ఇది చూసండి, ఈ బ్రిడ్జ్ ఇది కేబుల్ బ్రిడ్జ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ యూనిక్ అనమాట కాట్పాడికి. కాట్పాడి మాత్రం చాలా ప్లాట్ఫామ్స్ చాలా పెద్దగా ఉంటాయండి బాబు. అవి తిరుపతి వెళ్ళే ట్రైన్స్ ఏమో 4, 5 వస్తాయన్నమాట. టువర్డ్స్ చెన్నై వెళ్ళే ట్రైన్స్ 1, 2, 3 వస్తాయన్నమాట. దేవుళ్ళ వర్షం తగ్గిపోయిందండి బాబు. వర్షం పడితే నాకు భయం వేసింది, ఈ సెక్షన్ కవర్ చేయగలని చెప్పి. మొత్తానికి దేవుడి వర్షం తగ్గిపోయింది. ఈ సెక్షన్ మంచి కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇష్టమైన సెక్షను ఇష్టమైన ట్రైన్లో అండి. అటు చూసారా, ఇంకో ట్రైన్ వస్తుంది అక్కడ, శతాబ్ది ఎక్స్ప్రెస్, మైసూర్ చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. మన శతాబ్ది వెళ్తుంది, ఆ శతాబ్ది వస్తుంది అనమాట. వావ్, శతాబ్ది మైసూర్ చెన్నై వై ఆఫ్ కేసన్ రాయపురం. ఇది బాగానే ఉంటుందండి. దీంట్లో కూడా జర్నీ చేయాలి. అనుభూతి క్లాస్ అనుభూతి నెక్స్ట్ లెవెల్ అనుకోండి. బాయ్ బాయ్ శతాబ్ది, బాయ్ బాయ్. అరే కరెక్ట్గా మన ట్రైన్ కంటే 10 కిలోమీటర్ల ముందేమో మధురై కాచిగూడ ఉందండి. కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ ఇప్పుడు గుడ్డియాడం దగ్గర ఉందన్నమాట. ఆ ట్రైన్ ఏమో జోలార్పేట రీచింగ్ టైము 8:35 అనమాట. మన ట్రైన్ ఏమో జోలార్పేట రీచింగ్ 8:08 అనమాట. చూద్దాం మన ట్రైన్ ఆ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందో లేదు చూద్దాం ఆగండి. ఎందుకంటే ఆ ట్రైన్ జోలార్పేట రీచింగ్ టైము 8:35 అనమాట. కానీ ఆ ట్రైన్కి వాణియంబాడిలో ఉంది స్టాప్ ఉంది, ఆంబూర్లో స్టాప్ ఉంది.
మనకి ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ జోలార్పేట అనమాట. కాకపోతే ఆ రెండు మెయిన్ లైన్ స్కిప్పింగ్స్ అండి, కానీ ఓవర్టేక్ ఎక్కడ సరే చూడాలన్నమాట. అదే టెలియన్ ట్విస్ట్ అనమాట. అది కాకుండా మనకి మంచి జింగ్లు కూడా ఉన్నాయన్నమాట. కోయంబత్తూర్ శతాబ్ది, శబరి, అహిలనగరి, కోవై, మంచి మంచి ట్రైన్స్ జింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓవర్టేక్ మేల్ పార్టీలో చూసారా, కాచిగూడ మధుర ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ అండి. నేను ఈ ఓవర్టేక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి బాబు. ఈ ఓవర్టేక్ ఒక బోనస్ అనమాట నాకు. మరి మామూలు ఓవర్టేక్ కదండి, ఓరమాస్ ఓవర్టేక్ అనమాట. మన శతాబ్ది ఇప్పుడు దగ్గర 2 ట్రైన్లు ఓవర్టేక్ చేసిందండి. ఒకటేమో జసిద్ది తాంబరం మీద ఓవర్టేక్ చేసింది బిఫోర్ అరకోనము. ఇప్పుడు మేల్ పార్టీలో ఏమో మన ఇది కాచిగూడ మధుర ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసింది అనమాట. 2 ఓవర్టేక్స్. ఈ 2 ఓవర్టేక్స్ నాకు బోనస్ అనమాట. చెప్తున్నా కదా, జసిద్ది ఎస్ఎండి బెంగళూరు ఓవర్టేక్ కొంచెం నార్మల్గా ఉన్నా సరే, కానీ కాచిగూడ మధురై ఓవర్టేక్ ఉంది చూడండి, ఎక్స్ట్రాడినరీ ఓవర్టేక్ అండి బాబు. నేను మొన్న పింక్లో ట్రావెల్ చేశాను కదా, ఎర్నగూడెం టాటానగర్ ఓవర్టేక్, దానికి మించి ఉంది ఓవర్టేక్ అయితే మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్తా ఈ 2 ఓవర్టేక్స్. శతాబ్ది ఏదో అనుకున్నా బాబు, నీళ్ళు కూడా స్టఫ్ ఉంది, కీప్ ఇట్ అప్. వచ్చేసి నైట్ డిన్నర్ సర్వ్ చేస్తున్నాను అనమాట. డిన్నర్కి అరేంజ్మెంట్ చేస్తున్నాను అనమాట. అబ్బా, డిన్నర్ కోసం మొత్తం అరేంజ్మెంట్ చేస్తుండో. ఆ సుబह कितने बजे 4 बजे उठते क्या 3 बजे उठते 5 बजे 4:30 को उठ जाते. अभी रात में कितने बजे सो जाते 10:30 को सो जाते. ट्रेन के अंदर ही सो जाते हैं. ट्रेन के अंदर ही सो जाते हैं. नहीं तो रूम है आपके पास. हाँ, अच्छा. फिर किधर सो जाते आप? रूम में सो जाते ट्रेन के अंदर ही? रूम जाते. ठीक है यार, ऑल द बेस्ट. अभी देखो भैया डिनर सर्व कर सबको. डिनर टाइम हो गया ना. अब्बा బెట్ కాట్పాడి హైవే అనమాట. పక్కన మన రైల్వేస్ అనమాట. రైల్వేస్ వాటి కాంబో అండి, వాటి కాంబో. నైట్ టైం కూడా మన శతాబ్ది మెచ్చిపోతుందండి బాబు. నిగనిగలా మెచ్చిపోతుంది అనమాట. వా వా అల్టా జంట వా టెంపుల్ చూసారా. ఆంబూర్ బిర్యానీ, ఆంబూర్. చూడండి, స్టార్ బిర్యానీ సిన్స్ 1990. వావ్, రాయల్ ముఘల్. ఇది ఆంబూర్ అండి. మరి కొంచెం మనం ఆంబూర్ జరిగిపోతున్నాడు. ఆంబూర్ ముందు హైవే అనమాట. చాలా బాగుంటుంది కదా. నేను ఫస్ట్ డే నైట్ కవర్ చేస్తున్నానండి బాబు. స్కిప్పింగ్ ఆంబూర్. కోవై
బాబా 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 ఫ్లాట్ 100 డిస్కి ఏంటి అది ఎప్పుడు వాహ్ 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 వాణియంబాడి ఆసింబాయ్ ఏదేమో చాలా బాగుందండి. అదిరిపోయింది. అబ్బా ఎంత బాగుంది. మరికొద్దిసేపట్లో మనం ఎంటర్ అవుతున్నాం జొల్లారపేట జంక్షన్ అండి. మన ఎదురుగా ట్రైన్ వస్తుంది కదా, ఇదే అండి నన్ అదర్ దెన్ త్రివేంద్రం సెంట్రల్ సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్, శబరి సూపర్ ఫాస్ట్. దా 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 ఎంతసేపు వెయిటింగ్ బాబు నీకు. ఈ ట్రైన్ ఇంతకుముందు ఎక్స్ప్రెస్ అంటే ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. వన్ ఆఫ్ ద హై డిమాండ్ ట్రైన్, ద ఓన్లీ డైరెక్ట్ ట్రైన్ ఫ్రమ్ కేరళ టు తెలంగాణ వయా ఆంధ్రప్రదేశ్ వయా తిరుపతి అండి. సికింద్రాబాద్ త్రివేంద్రం వయా తిరుపతి. బాయ్ శబరి, బాయ్ బాయ్. వెల్కమ్ టు జొల్లారపేట్ జంక్షన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. பயணிகள் கவனத்திற்கு வண்டி எண் 1227 புரட்சி தலைவர் டாக்டர் எம்.ஜி. ராமச்சந்திரன் பெங்களூர் कंटोनमेंट நடைமேடை 1 உள்ளது. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1202 పురక్షి తలైవర్. వెల్కమ్ టు జొల్లారపేట జంక్షన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చేసి JTJ అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్ డివిజన్ MGR చెన్నై సెంట్రల్. చెప్తున్నా కదండి, ఈ కాట్పాడి జొల్లారపేట సెక్షన్ ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయలేదండి బాబు. ఈ రోజు కూడా డిసప్పాయింట్ చేయలేదన్నమాట. ఏంటా హై స్పీడ్ స్కిప్పింగ్స్, ఏంటా జింగులు, ఏంటా ఓవర్టేక్లు. 4 హై స్పీడ్ స్కిప్పింగ్లు, 4 జింగులు, తర్వాత ఒక ఓవర్టేక్. ఒక రైల్ ఫ్యాన్గా నాకు దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనండి బాబు. చెప్తున్నా కదా, ఈ కాట్పాడి జొల్లారపేట సెక్షన్ నాకు ఎప్పుడు డిసప్పాయింట్ చేయదండి. నార్మల్ ట్రైన్సే రంకిలసిన పరిగెడతాయి, అలాంటి ప్రీమియం ట్రైన్ ఇంకా ఆగుద్దా చెప్పండి. సింహంలో పరిగెట్టాడు అనమాట ఆ సెక్షన్లో కూడా. మన జొల్లారపేట జంక్షన్ ఎందుకంటే జొల్లారపేట నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒకలేనేమో టువర్డ్స్ KSR బెంగళూరు మన ఎమ్మెల్యే లైను, అండ్ ఒకలేనేమో టువర్డ్స్ సేలము, అండ్ ఒకలేనేమో టువర్డ్స్ MGR చెన్నై సెంటర్లు. అందుకే జొల్లారపేట వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్. ఇంకోటి జొల్లారపేట అండి మన సదర్న్ రైల్వే ఇంపార్టెంట్ రైల్వే హబ్ కూడా. దానికి మన ట్రైన్ జొల్లారపేట జంక్షన్ డిపార్ట్ అయిపోయిందండి. జొల్లారపేట జంక్షన్ వావ్. ఇక్కడ నుండి మన ట్రైన్ డైవర్ట్ అయిపోయి టువర్డ్స్ KSR బెంగళూరు వెళ్తుంది అనమాట. మన ట్రైన్లో ఆల్రెడీ డిన్నర్ కూడా సర్వ్ చేస్తారండి బాబు. నేను డిన్నర్ తినలేదు ఇంకా, ఎందుకంటే వ్లాగింగ్ చేస్తున్నాం కదా, అన్నీ చేయడానికి ఒకసారి కుదరదు కదా. ఇప్పుడు జొల్లారపేట క్రాస్ అవ్వగానే డిన్నర్ ట్రై చేస్తానండి. డిన్నర్ టేస్ట్ చూపిస్తాను సరేనా మీకు. జొల్లారపేట చాలామంది డివైడ్ అయ్యారు మన ట్రైన్లో. ఇది హిల్ స్టేషన్ కాబట్టి టూరిస్ట్ స్పాట్ కదా, డివైడ్ అయ్యారు. కానీ చెన్నై మైసూర్ తర్వాత జొల్లారపేట స్టాప్ లేదండి. వందే భారత్ కూడా స్టాప్ లేదు జొల్లారపేటలో. ప్రీమియం ట్రైన్లో జొల్లారపేట లాగేది మన ఒక్క ట్రైన్, ఇంకే ట్రైన్స్ ఆగవు. మన వివేక్ కూడా జొల్లారపేట లాగదు. చాలా ట్రైన్స్కి జొల్లారపేట స్టాప్ లేదండి బాబు. మన ట్రైన్కి ఇచ్చారు లక్కీగా. ప్రీమియం ట్రైన్స్ గురించి చెప్తున్నా. బాయ్ బాయ్ జొల్లారపేట జంక్షన్. శతాబ్ది యొక్క స్నాక్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మన శతాబ్ది డిన్నర్ అండి. వెజ్ డిన్నర్ అనమాట. ఈరోజు సాటర్డే కదా, నేను వెజ్ తింటాను అనమాట. నాన్ వెజ్ వెజ్ ఆప్షన్ ఉందన్నమాట. నేను వెజ్ తీసుకున్నా. నాన్ వెజ్లో చికెన్ అనమాట, వెజ్లో ఏమో వెజ్ కుర్మా అంటూ చూపిస్తాగండి ఓపెన్ చేసి అనమాట. మన డిన్నర్లో ఏమి ఇచ్చారంటే పెరుగు ఇచ్చారు, చపాతీ ఇచ్చారు, స్పూన్ ఇచ్చారు, కర్రీ, దాల్, వెజ్ రైస్ అనమాట. ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక పాస్ ఇదేం పాస్ అంట. ఇంకేంటిది పికిల్ ప్యాకెట్. మొత్తం అన్బాక్సింగ్ చేస్తాగండి. డిన్నర్ అన్బాక్సింగ్ చేస్తా కదా. కట్ ప్యాకెట్, పికిల్, తర్వాత పాస్ ప్యాకెట్. ఇదేమో దాల్ అనమాట. ఇదేది వెజ్ కుర్మా అనమాట. యాక్చువల్గా పన్నీర్ ఇవ్వాలి, వీళ్ళు వెజ్ కుర్మా ఇచ్చారు సౌత్ కాబట్టి. ఇదేమో జీరా రైసు. ఇవి 2 పరాటాస్ అండి. చూడటానికి చపాతీలోని పరాటాస్ అనమాట. ఇవి పరాటాసు. ఇది మన డిన్నర్ అనమాట. మన శతాబ్ది యొక్క డిన్నర్ అనమాట.
చపాతీ ట్రై చేద్దాం. ఫస్ట్ దాల్ ట్రై చేద్దాం. ఆగండి, దాల్ ఎలా ఉందో ఒట్టి దాల్ ఎంపీ ట్రై చేద్దాం. దాల్ ఓకే అండి. ఇది పెసరపప్పు వేశారనమాట. నాకు పెసరపప్పు అంత ఎక్కదు, కందిపప్పు నచ్చుతుంది. యావరేజ్ అనమాట, దాల్ అంత నచ్చలేదు. ఇది వెజ్ కుర్మా. వెజ్ కుర్మా క్యారెట్ బీన్స్ కర్రీ అనమాట. ఓకే, వెజ్ కుర్మా సమ్వాట్ ఓకే అండి. జీరా రైస్ ఓకే, జీరా రైస్ చప్పగా ఉంది. ఇప్పుడు చపాతీ అనమాట. సరే, పరాటాస్ సాఫ్ట్గా ఉన్నాయి. ట్రై చేసి చెప్తారా ఉందో. పరాటా విత్ వెజ్ కుర్మా. ఎందుకంటే నాకు దాల్ అంత నచ్చలేదండి. కందిపప్పు నాకు నచ్చదండి, పెసరపప్పు నచ్చదు నాకు. దాలు చపాతీ ఓకే అండి. చపాతీ విత్ వెజ్ కుర్మా ఓకే. ఇప్పుడు చపాతీ విత్ దాల్ అనమాట. ఓకే అండి, యావరేజ్. నేను మరీ ఆహా ఓహా అని చెప్పను, యావరేజ్ అనమాట. ఈ ఫుడ్ మీరు ట్రై చేయొచ్చు అంతే. స్నాక్స్ ఓకే, డిన్నర్ కూడా ఓకే అండి. మరి ఆహా ఓహా అని చెప్పను, ఓకే. భయ్యా అక్షయ్ కుమార్ భయ్యా, థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ. యాక్చువల్గా నేను డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ అయిపోయినాక నాకు डेजर्ट आइसक्रीम इस आइसक्रीम वदने सा इसमें आइसक्रीम के लिए कुछ नहीं मिलता क्या? डेजर्ट में गुलाब जामुन कुछ नहीं मिलता, सोन केक नहीं मिलता, दुरंतो में दे रहा ना गुलाब जामुन, तो इसमें क्यों नहीं देते? एक ही चीज आता है అందుకే ప్రీమిక్స్లో ప్రీమిక్స్ కాఫీ తీసుకున్నాను అనమాట. कॉफ़ी एक नंबर भैया. ये नॉर्मल कॉफ़ी लग रहा है यार, प्रीमिक्स नहीं लग रहा. प्रीमिक्स ही है. नेस्कैफे का अच्छा है, థ్యాంక్ యూ. ठीक, कोई बात नहीं. దానికి మన ప్రీమిక్స్ కాఫీ ఇచ్చారండి. యాక్చువల్గా ఈ ట్రైన్లో ప్రీమిక్స్ కాఫీ ఇవ్వట్లా, నేను అడిగి తీసుకున్నాను అనమాట. अभिषेक भैया दोबारा मिला मेरे को, पता है ना भैया, पहले बार मैं ट्रैवल किया था शताब्दी में बेंगलुरु चेन्नई. जब भी भैया मिला, आज भी भैया का नाम है विकास कुमार, IRCTC मैनेजर है, ट्रेन के मैनेजर है भैया, पैंट्रिकर मैनेजर. थैंक यू भैया, थैंक यू. कितने साल हो गए ट्रेन में आपको? हो गया सर 1 ईयर कंप्लीट है. हाँ, थैंक यू भैया, थैंक यू. गुड नाइट, नाइस टू मीट यू. వావ్, ఆ సైడ్ చూసారు ఎంత బాగుందో. ట్రైను కవర్ చేసే స్టేట్స్ రెండండి, కర్ణాటక, తమిళనాడు అనమాట. కాకపోతే మన ట్రైన్ ఆంధ్ర మీదకి వెళ్తుంది, కానీ ఆంధ్రలో స్టాప్ లేదు. ఆంధ్ర మీదకి ఎక్కడంటే కుప్పం మీదకి వెళ్తుందండి మన ట్రైన్. కుప్పం క్రాస్ అవుతుంది, కానీ కుప్పంలో స్టాప్ లేదనమాట. మరికొద్దిసేపట్లో మీకు కుప్పం క్రాసింగ్ చూపిస్తాను అనమాట. ఇంకోటి, కుప్పంలో లాల్బాగ్కి స్టాప్ ఉంది, అశోపురంకి స్టాప్ ఉంది, మన బృందావనికి స్టాప్ ఉంది, డబుల్ డెక్కర్ స్టాప్ ఉంది. కానీ మన శతాబ్దికి, వందే భారత్కి, చెన్నై మెల్కి స్టాప్ లేదనమాట. ఈవెన్ కావేరికి కూడా స్టాప్ ఉంది కుప్పంలో. మన ట్రైన్కి స్టాప్ లేదనమాట. ప్రీమియం ట్రైన్కి స్టాప్ లేదు అక్కడ కుప్పంలో. మన ట్రైన్ మరికొద్దిసేపట్లో కుప్పం స్కిప్ చేయబోతుందండి. కుప్పంలో టెంపుల్ వస్తుందండి బాబు. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట, ఎక్సలెంట్. ఇగో ఈ టెంపులే. ఈ టెంపుల్ని కూడా నేను ఫస్ట్ టైం నైట్ కవర్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ కవర్ చేసేవన్నీ నైట్ టైమే అనమాట. అబ్బా టెంపుల్ ఎంత బాగుందో. కుప్పంకి ముందు టెంపుల్ ఉంటుందండి బాబు. మన ట్రైన్కి కుప్పంలో స్టాప్ లేదు. ఏది అబ్బా టెంపుల్ అదిరిపోయింది కదా వ్యూ అయితే, ఎక్సలెంట్ అసలు. ఇక్కడ కుప్పంలో అయితే వచ్చావా? స్కిప్పింగ్ కుప్పం, ఆంధ్రప్రదేశ్. ఆహాహాహా, కుప్పం స్కిప్ కర్వ్ ఎంత బాగుంది సార్ కుప్పంలో చూసి. అబ్బా కడ చూడండి అసలు. కుప్పం లైట్ లేదండి బాబు, లైట్ ఉంటే బాగుంటుంది. బాయ్ కుప్పం. నా
అండ్ వెల్కమ్ టు బంగారుపేట్ జంక్షన్ స్కిప్పింగ్ బంగారుపేట. అబ్బా బాబా ఎంత పద్ధతి కొడుతుంది బంగారుపేట. అదే ఇది ఇది స్కిప్ అంటే ఇది స్కిప్ అంటే అది ఇది ఇదిగో ఈ స్కిప్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తానండి బాబు. బంగారుపేట స్కిప్ మెల్లగా పద్ధతిగా బాగా కొడుతుందండి. ఈ స్కిప్ కోసం కదా ఇన్ని రోజులు వెయిట్ చేసేది. ఇదిగా స్కిప్ అంటే ఏయ్ 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 ఇదిగా స్కిప్ అంటే ఏయ్ 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 బంగారు బాయ్ బాయ్ బంగారుపేట జంక్షన్. బంగారుపేట స్కిప్ బంగారంలో అయిపోయిందండి. ఇది ఇది స్కిప్ అంటే ఆహాహాహా. అండి బంగారుపేట స్కిప్ ఎంత మంచిగా ఎంత పద్ధతి కొట్టాడో, చాలా ముద్దు కొట్టాడండి బాబు. ఇంతవరకు బంగారుపేట స్కిప్లో ఏ ట్రైన్ ఈవెన్ హై ఈ ట్రైన్ ఇచ్చిందండి. ఇంతకుముందు నేను బంగారుపేట స్కిప్ మన అగర్తల హంసఫరు, హౌరా హంసఫరు, దీనికంటే ముందు 2-3 దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ అవన్నీ ప్రీమియం ట్రైన్లు అవి స్కిప్ చేసే. కానీ ఈ ట్రైన్ అంత బాగా చేయలేదండి బాబు. చెప్తున్నా కదా శతాబ్ది ఎక్స్ప్రెస్ సూపర్ రా బాబు. నువ్వు సూపర్. బంగారుపేట స్కిప్ నేను ఏదో మెల్లగెళ్తానని భయపడ్డా కానీ స్కిప్ అదిరిపోయిందో పోయి సరే. మా చెప్తున్నా కదా ఈ స్కిప్ చాలా అదిరిపోయింది సరే. ఒక పద్ధతిగా తెలివిగా నీట్గా కొట్టాడండి స్కిప్ మాత్రం. బంగారుపేట స్కిప్ బంగారంలో కొట్టాడు అనమాట. టేకింగ్ ఎస్ఎంవిటి బెంగళూరు మెమో అండి. ఐలాండ్ ఎక్స్ప్రెస్ అండి. ఐలాండ్ మెల్లగా వెళ్తుంది ఐలాండ్. ఒకే దెబ్బకి 2 పెట్టండి బాబు. బాబా దాటి వేస్తున్నాడు దాటి వేస్తున్నాడు.
కేఆర్పురం. కేఆర్పురం స్కిప్ కొట్టాడండి బాబు. స్కిప్ ఏమైనా స్కిప్ అంటే దెబ్బకి లెక్కలన్నీ మారిపోయాయండి బాబు. సరిపడి స్కిప్ అదిరిపోయింది అనుకుంటే కేఆర్పురం స్కిప్ దానికి మించిందండి బాబు. నెక్స్ట్ లెవెల్ స్కిప్ కేఆర్పురం కూడా నెక్స్ట్ లెవెల్. అది టువర్డ్ ఎస్ఎండి బెంగళూరు అనమాట. ఏదో ట్రైన్ అనుకుంటాం. కరువు ఎంత బాగుందో. అబ్బా బాబా, ఇదిదా కరువు అంటే ఇదిదా కరువు అంటే శతాబ్దే శతాబ్ది, రచ్చిపోయిన శతాబ్ది, అదిపోయిన శతాబ్ది. సేపట్లో మనం జరగబోతున్నాం బెంగళూరు కంటోన్మెంట్ అనమాట. ఆ కంటోన్మెంట్ చూసారా ల్యాండ్స్కేప్ ఎంత బాగున్నాయో. ఓ మై గాడ్. ఇక్కడ గార్డెన్ అంటే ఆల్వేస్ గోల్డెన్ హెరిటేజ్. ఏం బిల్డింగ్ ఇది? గోల్డెన్ హెరిటేజ్. ఓకే ఓకే, చాలా బాగుంది కదా. ఇది గోల్డెన్ ఎంత కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మనం ట్రైన్ అని చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనం ఎగ్జాక్ట్ బ్యాక్ విన్నాం అనమాట. లాస్ట్ టైం చాలా ముందున్నా అండి, అప్పుడు బ్లాగింగ్ చేయలేకపోయా. బ్యాక్ విన్నాం అనమాట. ఇది కరువు అంటే ఇది కరువు అంట. అబ్బా చూడండి, ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ట్రైన్ అనేది కనిపిస్తుంది కరువులో మనకి. మనం చేరుకున్నాం బెంగళూరు కంటోన్మెంట్. డాట్ ఆన్ టైం. ఆహాహా, ఏమైనా కరువా అండి, ఏమైనా కరువా. ఇది కరువు అంటే అబ్బా. ఈ కరువుకే నేను 100కి 100 మార్కులు ఇచ్చవచ్చండి బాబు. నా జర్నీ పైసా వసలైపోయింది ఈ కరువులోనే. వెల్కమ్ టు బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు ఖాన్. వెల్కమ్ టు బెంగళూరు కంటోన్మెంట్. స్టేషన్ కూడా వచ్చేసి బిఎన్సి అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు. మన జోన్ చేంజ్ అయ్యాము, మన డివిజన్ చేంజ్ చేయమండి. ఇప్పటి నుంచి మనం ఉన్న జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ అనమాట. డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు అనమాట. మన ట్రైను 2 జోన్స్ని కవర్ చేస్తుంది, 2 డివిజన్స్ కవర్ చేస్తుంది, 2 స్టేట్ కవర్ చేస్తుంది అనమాట. చూడండి, ఆల్మోస్ట్ 60 to 70 ప్యాసింజర్స్ అండి ఇక్కడ దిగిపోయారు అనమాట. 70% ప్యాసింజర్స్ ఇక్కడ దిగిపోయారు మన బెంగళూరు కంటోన్మెంట్ నుంచి అనమాట. మన మైసూర్ శతాబ్దికి బెంగళూరు కంటోన్మెంట్ స్టాప్ లేదండి, కాదు మన ట్రైన్కి బెంగళూరు కంటోన్మెంట్ స్టాప్ ఉంది. అలాగే మన మైసూరు కేఎస్ఆర్ బెంగళూరు వందే భారత్ ఉంది కదా సార్, మైసూరు చెన్నై వందే భారత్, దానికి కేఆర్పురం స్టాప్ ఉంది, కంటోన్మెంట్ స్టాప్ లేదనమాట. ఒక్కో ట్రైన్ ఒక్కో లెక్క అనమాట. అమ్మ, ట్రైన్ వచ్చి 2 minutes అయింది, అప్పుడే హాంగ్ అయిపోయింది సారా, అప్పుడే హాంగ్ అయిపోయింది. చాలామంది డిబోర్డ్ అయిపోయారు ట్రైన్ నుంచి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ డిబోర్డ్ అయిపోయారు అనమాట కంటోన్మెంట్లోనే. ఎందుకంటే చాలా నియర్ బై సిటీస్ ఉంటాయండి, శివాజీనగర్ కానివ్వండి, హెబ్బాల్ కానివ్వండి, యలహంక కానీ నియర్ బై అనమాట కంటోన్మెంట్ నుంచి దిగిపోయారు చాలామంది ఇక్కడ నుంచి. కాకపోతే ఇక్కడ చూడండి, మన బెంగళూరు కంటోన్మెంట్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అప్గ్రేడ్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ 3 months క్లోజ్ చేశారు మధ్యలో ఆపరేషన్స్ కింద, ఇప్పుడు అప్గ్రేడ్ అవుతుంది స్టేషన్ అంతా. వన్స్ అమృత్ భారత్ స్కీమ్ కింద అప్గ్రేడ్ అయితే లెక్కలు నెక్స్ట్లో ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఆహా, ఎంతమంది చూడండి, ఎంతమంది ఇప్పుడు అయిపోయారు స్టేషన్ నుంచి. ఈ కంటోన్మెంట్ చిన్నదైనా సరే ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉంటాయండి బాబు. చాలా మేజర్ ట్రైన్స్ అవుతాయి ఇక్కడ. కర్ణాటక ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్, మన అశోకపురము, చాలా ట్రైన్స్ స్టాప్ ఉంది ఇక్కడ మనకి కంటోన్మెంట్లో.
బాయ్ బాయ్ కంటోన్మెంట్, బెంగళూరు కంటోన్మెంట్, బాయ్ బాయ్. చూడండి ఇదే మన అందమైన బెంగళూరు సిటీ. ఇంకా కంటోన్మెంట్ వస్తే మన బెంగళూరు సిటీ వచ్చినట్టే అండి బాబు. ఇక్కడ చూడండి పిల్లలు స్పోర్ట్స్ ఆడుతారు ఇక్కడ ఈ టైంలో. వావ్, ట్రైన్దా అక్కడ నుంచి ట్రైన్ వెళ్ళి చూసారా, అదే అండి మన మైసూరు హుబ్లీ హంపి ఎక్స్ప్రెస్ అనమాట. అది టువర్డ్స్ యశ్వంతపూర్ సైడ్ వెళ్తుంది అనమాట. మైసూరు హుబ్లీ హంపి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ఎంటర్ అవుతుంది, సరే అది డిపార్ట్ అవుతుంది, మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. అది టువర్డ్స్ యశ్వంతపుర అది వెళ్ళిపోద్ది అనమాట. యలహంక మీదుగా వెళ్ళిపోయింది అనమాట. ధర్మవరం గుంతకల్ మీదుగా అది హంపి వెళ్ళిపోయింది అనమాట. హుబ్లీ వెళ్ళిపోయింది. వయ ఉస్పేట్, తొరణగల్లు అలా వెళ్తుంది అనమాట. దాని రూటే సపరేట్. ఆహాహా, వెళ్ళిపోయింది. మొత్తానికి మనం కూడా చేరుకున్నాము. మన నమ్మ బెంగళూరు, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ మెజెస్టిక్, క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు. డాట్ ఆన్ టైం అండి, డాట్ ఆన్ టైం అనమాట. ఇంకా బిఫోర్ వచ్చేసాం చెప్పాలంటే. చూసారా ఆ స్టేషన్ ఎంత బాగుందో చూడడానికి, కలకలాడిపోతుంది ఆ స్టేషన్. ఈ స్టేషన్లో కూడా ఏదో వైబ్ ఉందండి బాబు. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చామన్నమాట. 6కి వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్. మనం వచ్చాము, అక్కడ ట్రైన్ డిపార్ట్ అయిందండి. ఏ ట్రైను, ఏదో ట్రైన్ డిపార్ట్ అక్కడ నుంచి. ఖాళీ అయిపోయిందండి. బాయ్ బాయ్ చోటు, బాయ్ బాయ్. బాయ్ బాయ్. మొత్తానికి మన ట్రైన్ ఖాళీ అయిపోయింది అనమాట. ఇంక లాస్ట్ నేను దిగేది అనమాట. రీచ్డ్ క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు, కేఎస్ఆర్ బెంగళూరు. డాట్ ఆన్ టైం అండి, డాట్ ఆన్ టైము. మన ట్రైన్ 10:25కి రావాల్సింది, కరెక్ట్గా 10:25కి ప్లాట్ఫామ్ 6కి వచ్చింది అనమాట. రేపు మార్నింగ్ 6 o'clock డిపోర్ట్ అవుతుందండి టువర్డ్స్ చెన్నై అనమాట. 6 o'clock డిపోర్ట్ అయ్యి మధ్యాహ్నం 11 o'clockకి చెన్నై వెళ్ళిపోయింది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచే. అరైవల్ 6, డిపార్చర్ 6 అనమాట. దానిలో చేంజ్ ఉండదు అనమాట. అప్పుడప్పుడు వేస్తే 5కి వేస్తారనమాట, అంతే. అదే చేంజ్ అనమాట. కానీ డిపార్చర్ మాత్రం 6 నుంచే అండి. కానీ ఈ ట్రైన్ ఒక మంగళవారం తప్ప ప్రతిరోజు వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్లో నాకు ఒక ఊహించని మెమరీస్ వచ్చాయండి. ఫస్ట్ థ్యాంక్స్ టు అశోపురం ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ బుక్ చేయడం వల్ల ఈ ట్రైన్లో నాకు సీట్ దొరికిందనమాట. అది ట్రైన్ అప్గ్రేడ్ అనమాట. సీట్ అప్గ్రేడ్ కాదు, ట్రైన్ అప్గ్రేడ్. చెప్పే కదా ఆ ట్రైన్లో వికల్ప కూడా పెట్టాయని చెప్పి, దానిలో కన్ఫర్మ్ కాలేదని చెప్పి ఈ ట్రైన్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. దాన్ని ఫుడ్ ఇంక్లూడ్ కాలేదు. ఫుడ్ని నేషనల్ పే చేశాను అండి. ఫుడ్ని ఎంత పే చేశాను అంటే 375 రూపీస్ అండి. ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ కలిపి 370 రూపీస్ పే చేశాను అడిషనల్గా. నా టికెట్ కాస్ట్ ఏమో 630 అనమాట. 630 టికెట్ కాస్ట్, 375 ఏమో ఫుడ్ కాస్ట్. అంటే ఓవరాల్ 1000 రూపీస్కి 1000 రూపీస్ పే చేశాను అండి. 1000 రూపీస్కి ఈ జర్నీ పడతా అంటే 200% పడుతుంది. 100% కాదు, 200% ఈ జర్నీ పడుతుందన్నమాట. ఈ ట్రైన్లో మంచి మంచి క్రాసింగ్స్, మంచి మంచి స్కిప్పింగ్స్, జింగులు. అసలు బంగారపేట స్కిప్ కానీ, తర్వాత మన కేఆర్పురం స్కిప్ కానీ, వాణియాంబాడి, యాంబూరు, అబ్బబ్బ మంచి మంచి స్కిప్లు పడ్డాయి. ఇంకే మంచి మంచి జింగులు పడ్డాయి. ట్రైన్లో ఈవినింగ్ స్నాక్స్ బాగున్నాయి, డిన్నర్ కూడా ఓకే బాగానే ఉంది. ఇంకేం కావాలని చెప్పండి. ఇంక ట్రైన్లో స్టాఫ్ అండి, స్టాఫ్ కూడా వెరీ వెల్ మెయింటైన్ స్టాఫ్ అనమాట. చాలా మంచి స్టాఫ్ అనమాట. పద్ధతిగా మాట్లాడారు, పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చారనమాట. స్టాఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ ట్రైన్ చెప్తున్నా కదా, మీరు బెంగళూరు రావాలనుకున్నా సరే, చెన్నై వెళ్ళాలనుకున్నా సరే, ఈ ట్రైన్ని కన్సిడర్ చెయ్యండి. చాలా మంచి ట్రైన్ అనమాట. చెప్తున్నా కదా, చాలా మంచి ట్రైన్. ఈ ట్రైను గత 21 సంవత్సరాలుగా చెన్నై టు బెంగళూరు మధ్య సేవలు అందిస్తుంది అనమాట. ఇప్పుడు 2026 అండి. ఈ ట్రైన్ స్టార్ట్ అయింది 2005లో అనమాట. గత 21 సంవత్సరాలుగా చెన్నై టు బెంగళూరు రూట్లో సేవలు అందిస్తుంది ఈ ట్రైన్. చాలా మంచి ట్రైన్ అండి బాబు. కన్సిడర్ దిస్ ట్రైన్. చెప్తున్నా కదా, దిస్ ఇస్ ద మాన్స్టర్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే అండి. మాన్స్టర్ అనమాట. చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అండి కేఎస్ఆర్ బెంగళూరు సాంగ్లీ, ద కేన్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే. రాణి జన్మ వస్తుందన్నమాట. ఆ ట్రైన్ ఇప్పుడు 11 o'clockకి టువర్డ్స్ సాంగ్లీ వెళ్తాను అనమాట, వయా హుబ్లీ అనమాట. ఆ ట్రైన్ బ్లాగ్ చేశాను. మీరు నాకు కావాలంటే నా ఛానల్లో చూడొచ్చు అనమాట ఆ ట్రైన్ బ్లాగ్. నా ఫస్ట్ ఓవర్నైట్ బ్లాగ్ అనమాట. కాకపోతే ఆ బ్లాగ్కి అంత హైప్ రాలేదండి, అదే నా బ్యాడ్ లక్. కానీ ఆ ట్రైన్ జర్నీ చాలా బాగుందండి బాబు. సబ్వే నుంచి ఎగ్జిట్ అవుతున్నామండి. సబ్వే నుంచి ఈ సబ్వే రూట్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఫస్ట్ టైం మనం ఈ సబ్వే నుంచి. ఈ సబ్వే ఎంత బాగుందో, ఈ సబ్వే చాలా బాగుందండి బాబు. క్రిస్టల్ క్లియర్గా చాలా నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు యథావిధిగా నేను స్టేషన్ బయటికి వెళ్ళి నా వ్లాగ్ ఎండ్ చేస్తాను అండి, నా స్టైల్లో, మన శ్రీకర్ రైల్ ఫ్యాన్ స్టైల్లో. చూడండి సబ్వే ఎంత బాగుంది, నీట్గా చాలా బాగుంది కదా, క్రిస్టల్ క్లియర్గా. ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ సబ్వేలో.
నెంబర్ 1కి వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ మన కేఎస్ఆర్ బెంగళూరు చెన్నై మెయిల్ అడ్డింగ్ ఉందన్నమాట. ఈ ట్రైన్కి ఏమో కేఎస్ఆర్ బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటకతో రైట్ షేరింగ్ ఉందన్నమాట. మనం చెన్నై నుంచి వచ్చాము, ఈ ట్రైన్ ఇప్పుడు చెన్నై వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ ఇప్పుడు నైట్ 10:40 స్టార్ట్ అవుతుందండి. రేపు మార్నింగ్ 4 o'clock చెన్నై వెళ్ళిపోయింది అనమాట. మంచి ఓవర్ నైట్ ట్రైన్ అండి. మీకు చెన్నై టు బెంగళూరు చెప్తున్నాం కదా, చాలా ట్రైన్స్ ఉన్నాయన్నమాట. మంచి మంచి ట్రైన్స్ ఉన్నాయి చెన్నై టు బెంగళూరు మాత్రం. లెక్కలేని ట్రైన్స్ ఉన్నాయండి బాబు. బాయ్ బాయ్ చెన్నై మెయిల్, హ్యాపీ జర్నీ. బెస్ట్ ఓవర్ నైట్ ట్రైన్ అండి బాబు టువర్డ్స్ చెన్నై అనమాట. మన కేఎస్ఆర్ బెంగళూరు బయటకు వచ్చేసామన్నమాట. వచ్చింది ఎంత బాగుందో అసలు, ఎక్సలెంట్ కదా. రైల్వే క్రాంతివీర సంగుడి రాయన బెంగళూరు రైల్వే స్టేషన్. అసలు ఇది ఎక్సలెంట్. బెంగళూరు స్టేషన్ పెట్టండి చూడండి, ప్రీపెయిడ్ ఆటో ట్యాక్సీ కౌంటర్ అంట. అక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటరు. ఇక్కడ చూడండి ర్యాపిడ్ కౌంటర్ అనమాట, ప్యాసింజర్ లాంజ్ ర్యాపిడో అనమాట. ఎవరైతే ర్యాపిడో ఆటో కానీ ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ లాంజ్లో ఉండొచ్చు అనమాట. ఇది బాగుంది, కొత్తగా ఉంది కదా ఇనిషియేటివ్ మాత్రం. ఈ ఇనిషియేటివ్ కొత్తగా ఉందండి బాబు. ఇంకా ఊబర్ ఓలా వాళ్ళు పెట్టలే కానీ ర్యాపిడోలు పెట్టారు చూసారా, చాలా బాగుంది ఈ ఆప్షన్ మాత్రం. బెంగళూరు స్టేషన్ బయట కొత్త వింత ర్యాపిడో లాంజ్ అంటారు, ర్యాపిడో లాంజ్. యాక్చువల్గా మనకి ఊబరు ఓలా ర్యాపిడో మంచి క్యాబ్స్ సర్వీస్ అందిస్తాయి కదా. నేను ఊబర్ ఓలాలో ఎప్పుడు చూడలేదండి ఈ సర్వీసు, ఫస్ట్ టైం ర్యాపిడోలో చూస్తున్నా. ర్యాపిడో లాంజ్ అంట. ఒక క్యాబ్ ఆపరేటరు తన కస్టమర్స్ కోసం అని చెప్పి ఒక లాంజ్ కట్టించాడు అనమాట. అది ఫస్ట్ టైం అండి నేను చూడటం ఇది. అందుకే నేను కూడా ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసాను. ఇప్పుడు మరికొక సేపట్లో నాకు క్యాబ్ వస్తుంది అనమాట. ఇది బాగుంది కదా ఇనిషియేటివ్, చాలా బాగుంది. లాంజ్లో మంచి కూర్చోవచ్చు. ప్రజెంట్ బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది, అవసరం లేదు. కానీ ఎండగా ఉంటే లోపల మధ్యాహ్నం ఇప్పుడు ఎండ ఉంటుంది కదా, మనకి కాపాడడానికి టైం పడితే ఈ లాంజ్లో స్టే చేయొచ్చు అనమాట. చాలా బాగుంది ఇనిషియేటివ్ మాత్రం. ర్యాపిడో లాంజ్ వాటర్ సర్వీస్ అండి. వా నేను ర్యాపిడో లాంజ్ దగ్గరికి వచ్చానండి. నేను ర్యాపిడో క్యాబ్ బుక్ చేసినా అని చెప్పి ఈయన ఇక్కడ హెల్ప్ చేసి ఇక్కడ కస్టమర్ కేర్లో పనిచేస్తారనమాట. చూడండి నాకు వాటర్ బాటిల్ ఇస్తారనమాట, కూర్చోమని చెప్తుర్రు, గ్రీటింగ్ చేస్తుర్రు, మళ్ళీ వాటర్ బాటిల్ ఇస్తుర్రు. ఇది కదా కావాల్సింది. నేను ఇంతకుముందు ఊబర్లో ఓలాలో చాలాసార్లు ట్రావెల్ చేశానండి, కానీ ఎక్కడ ఇలా లాంజ్ ఉన్నట్టు, ఒక మంచి పర్సన్ ఉన్నట్టు, ఒక గ్రీట్ చేసినట్టు, ఒక వాటర్ ఒక ఏది ఇచ్చినా పాపాను పోలా. కానీ వీళ్ళు చూడండి అసలు ఎంత మంచి సర్వీస్ చేసుకుంటారో. ఇప్పుడే క్యాబ్ బుక్ చేశాను, వెంట వచ్చేస్తుంది క్యాబ్ కూడా. ప్లస్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా చెప్తున్నా కదా, మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 బయటకు వస్తే మెయిన్ ఎంట్రీలో ఈ ర్యాపిడో లాంజ్లో స్టే చేయొచ్చండి. ముఖ్యంగా ఎండాకాలంలో అయితే మంచి స్టే చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది అనమాట. మన బెంగళూరు స్టేషన్ బయటకు వచ్చేసామండి. కేఎస్ఆర్ బెంగళూరు క్రాంతివీర సంగుడి రాయన్న బెంగళూరు అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 10. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు. ఇంకా మన జర్నీ విషయానికి వస్తాయండి. 1 train, 2 states, 2 divisions, 2 zones, 5 stops, 5.5 hours, 359 kilometers కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాము బెంగళూరు. ఇక్కడ దాకా నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎలిఫెంట్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేఎస్ఆర్ బెంగళూరు, క్రాంతివీర సంగుడి రాయన్న బెంగళూరు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.